గారు శ్రీ సామాన్య షణ్ముఖరావు గారి ప్రవచనం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. శాంతభావనమచింత్య వైభవం తం నరం కుంజరం ముఖే మన్మహే కిమపి తుండిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోజ్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం కరకలిత నిదర్శితాత్మముద్రః పరికలితోన్నత బర్హి బర్హచూడః ఇతరకర గృహీత వేత్రతోత్రః మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణః మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణః శివాయ గురవే నమః 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ విష్ణురూపాయ నమః శివాయ శ్రీకృష్ణ శరణం మమ 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వేదస్వరూపమైన ఈ సభకు నమస్కరిస్తూ వేద పరిషత్ 89వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నది అంటే సామాన్యమైన అంశం కాదు. అంటే శతాబ్దం వైపు వెళుతూ ఉన్నటువంటిది. అనేక మంది పెద్దలు కృషితో అంకిత భావంతో తపస్సుతో నడుస్తున్నటువంటి ఈ సంస్థ సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపులు అపర ఆదిశంకరులు అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క చేతి చలువుతో ప్రారంభించబడింది అన్న విషయం ఆనందకరమైనది. అందుకే వారి కృపా కటాక్ష వీక్షణాల వల్ల ఇది వర్ధిల్లుతున్నది, ఇంకా ఇంకా విస్తరిస్తుంది, ఇందులో సందేహం లేదు. అనేక మంది వేద పండితులు ఇందులో పట్టాలు పుచ్చుకుని ప్రపంచ ప్రసిద్ధులై ఉన్నారు. అలాంటి వేద పరిషత్తు వారు ఆత్మీయంగా నన్ను ఆహ్వానించడం, 4 మాటలు చెప్పమనడం అనేటువంటిది జగద్గురువుల కటాక్ష వీక్షణంగానే నేను భావిస్తున్నాను. అయితే ఈ సందర్భం ఏంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఈ ఉత్సవాలతో కలిసింది. అందుకే ఏదైనా విషయం మాట్లాడాలంటే వెంటనే మనసు నుంచి వచ్చింది శ్రీకృష్ణ శరణం మమ. ఈ మాట విషయానికి శీర్షిక మాత్రమే కాకుండా నేను అనుకున్న మాట కూడా శ్రీకృష్ణుడే శరణ్యము, శ్రీకృష్ణ శరణం మమ. ఇది ఒక మహామంత్రం. ఈ మహామంత్రం అష్టాక్షరి మహామంత్రం అనుకోవాలి. శ్రీరామ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, ఈ 2 కూడా మహామంత్రములుగా శాస్త్రమే చెప్తున్నటువంటిది. అందులో కృష్ణనామం ఉన్నదే అది సామాన్యమైనది కాదు. కృష్ణనామాన్ని నామకరణంగా చేసిన మహానుభావుడు గర్గ మహర్షి. ఆ మహర్షి నామకరణం చేస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, విష్ణునామములు 1,000,000 ఒక ఎత్తు, కృష్ణ అనే నామం ఒక్కటి ఒక ఎత్తు అని గర్గ మహర్షి చెప్పినటువంటి మాట. ఇది మన గర్గ సంహితలో స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం. అంటే కృష్ణనామానికి అంత శక్తి ఉందన్నమాట. అంతేకాదు కృష్ణావతారంలో ప్రత్యేకత ఏంటంటే ఎన్నో పేర్లున్న అవతారం కృష్ణావతారం. మిగిలిన అవతారాలు ఒకటే పేరు, దానికి విశేషణాలు ఎన్నో కావచ్చు కాక, కానీ ఇన్ని నామాలు ఉన్న అవతారం కృష్ణావతారం. ఒక్కసారి పరిశీలిస్తే కృష్ణ అని ఊరుకోకుండా గోవింద అన్నాం, గోపాల అన్నాం, దామోదర అన్నాం, మురారి అన్నాం,
ఇలా చాలా చాలా పేర్లు చివరి వరకు. ఆ మాటకు వస్తే కేశవాది నామములు కృష్ణావతారానికి అన్వయించి చెప్పవచ్చు. అంటే ఈ కృష్ణావతారం కూడా విశేషం ఏమిటి? పైగా ఈ అవతారంలో ఎన్నో రూపాలతో గోచరిస్తాడు కృష్ణుడు. బాలకృష్ణుడు మొదలుకొని విశ్వరూపుడితో పాటు గీతాచార్యుడిగా ఇంత వైవిధ్యం ఇంకే అవతారంలో ఉంటుంది. అలాంటి కృష్ణుని శరణం మమ అనుకోవడం కంటే చేయవలసింది ఇంకేముంటుంది? అయితే శ్రీకృష్ణ శరణం మమ అనడం వల్లనే కృష్ణమూర్తి అవతరించాడు. అది ప్రధానం. ఎందుకు అవతరించాడు కృష్ణుడు? అవతార ప్రయోజనం ఏమిటి? తానే చెప్పుకున్నాడు కదా, పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందులో 3 ప్రయోజనాలు చూపించాడు. సత్పురుషుల్ని రక్షించడం కోసం, అలాగే దుష్టుల్ని శిక్షించడం కోసం. ఆ మాట కూడా ముందు శిక్షించడం కోసం అనకుండా రక్షించడం కోసమనే మాట ముందు చెప్పాడు. అంటే పరిత్రాణాయ సాధూనామే అసలు ప్రయోజనం. దానికి ఎవరు విఘాతం కలిగిస్తున్నారో వారు దుష్కృతులు, వారి యొక్క వినాశాయ. అంతేకాదు ఈ రెండింటితో పాటు సాధించవలసిన అసలు ప్రయోజనం అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగే అంటే యుగము యుగమునందు అని చెప్పడమే కాకుండా మాటి మాటికి అని కూడా అనుకోవచ్చు. భగవానుడు ఎప్పుడంటే అప్పుడు అవతరిస్తాడట. అంటే ఎలా అవతరిస్తారంటే ఎవరు స్మరిస్తాడో వారి హృదయంలో అవతరిస్తాడు స్వామి. స్మరించే వారి హృదయంలో స్వామి అవతరించగానే జరిగే ప్రయోజనం ఏమిటి అంటే వారిలో ఉన్న సత్ప్రవృత్తులు, సత్వగుణంతో కూడిన లక్షణాలు ఏముంటాయి అవి రక్షింపబడతాయి. వాటి దెబ్బతీస్తున్న రజోగుణ, తమోగుణ, వికారమున దుష్కృతములు ఏముంటాయో తొలగిపోతాయి. ధర్మం రక్షింపబడుతుంది. అంటే ఎవరు కృష్ణుని స్మరిస్తారో వారి యందు ధర్మము రక్షింపబడుతుంది. మొత్తం లోకమునందు అనే తర్వాత విషయం. ఎవరికి వాడి ధర్మం రక్షింపబడాలంటే పరమాత్మని శరణ వేడవలసిందే. కొంతమంది ధర్మం పట్టుకుంటే దైవం దొరుకుతారంటారు. సందేహం లేదు. కానీ దైవాన్ని పట్టుకుంటే ధర్మం రక్షింపబడుతుంది. రెండూ కూడా. ఎందుకంటే పురుషార్థములు భగవానుడే ఇవ్వాలి అంటే అర్థకామ మోక్షములే కాదు కదా, ధర్మం ప్రథమ పురుషార్థం. కానీ ధర్మం మొదలుగా అన్ని పురుషార్థములు భగవానుడే ఇవ్వాలి. కానీ ధర్మనిష్ట భగవానుడు ఇవ్వాలి. అందుకే స్వామి అనుగ్రహం ఉంటేనే ధర్మమునందు నిలబడతాం, ధర్మమునందు నిలబడితేనే స్వామి అనుగ్రహం ఉంటుంది. ఇది చూస్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఏది ముందు, ధర్మం ముందా దైవం ముందా? ధర్మం ఆచరిస్తే దైవమా, దైవం ఉంటేనే ధర్మమా? అంటే విత్తనం ఉంటేనే చెట్టు ఉంటేనే విత్తనమా అన్నట్టుంటుంది ఎంత కూడా. అయితే మనకు ఎంతో కొంత ధర్మం ఆచరించాలనేటువంటి ఒక సంకల్పం ఉండి పరమాత్మను ఆశ్రయిస్తే ధర్మాచరణ జరిగేటట్లు చేసి అనుగ్రహిస్తారు. అందులో కలియుగం అంటేనే ఎక్కడ ధర్మం లేదంటే ముందు మాట వస్తుంది. వాడిలో ఉందో లేదో పరిశీలించరు. కానీ కలియుగంలో ధర్మం ఉండదని ప్రతివాడు అంటుంటాడు. కానీ భగవంతుని మనస్సులో మనం మాటి మాటికి స్మరిస్తే తప్పకుండా మన సద్భావాలు రక్షింపబడితే, దుర్భావాలు తొలగితే, మన ధర్మం మనం రక్షిస్తుంది, ధర్మం నిలబడుతుంది. అందులో సందేహం లేదు. అదే ఏ యుగమైనా సరే శ్రీకృష్ణ శరణమ్మమ అనుకోవాల్సినది. అయితే శ్రీకృష్ణ శరణమ్మమ అని మకుటంతో వల్లభాచార్యులు వారు రచించిన గొప్ప అష్టక శ్లోకములు ఉన్నాయి. అందులో ఒక మాట అంటారు, పాషండ ప్రచురేలోకే కృష్ణ ఏవ గతిర్మమ అని ఒక మాట. పాషండ ప్రచురులకి, పాషండం అంటే వేద బాహ్యములైనటువంటి సిద్ధాంతములు ఏవైతే ఉంటాయో, వేద బాహ్యములైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని పాషండములు అంటారు. ఇలాంటి పాషండత్వం ప్రచురంగా అయిపోతున్నటువంటి కాలంలో కృష్ణుడే గతి అని మాట గొప్ప చెప్పారు. అంటే కృష్ణుడు ఏ యుగంలో అవతరించాడంటే మనం అందరం చెప్తాం ద్వాపర యుగంలో అవతరించాడు. కానీ ద్వాపర యుగం మధ్యలోనూ ప్రారంభంలో అవతరించలేదు. ఆయన ద్వాపర యుగాంతంలో అవతరించాడు. అంటే ద్వాపర యుగానికి ఆయన ప్రయోజనం ఉన్నది, ద్వాపర యుగాంతంలో అవతరించాడు. కానీ ఆయన అవతరించింది కలియుగ మానవులు ధరించడం కోసమే అని భావన చేయాలి. కానీ మనందరికీ నిజమైన గతి ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మయే గతి. ఏమంటే నారాయణ ఇన్ని అవతారాలు ఉంటూ ఉంటే కృష్ణావతారమే ఎందుకన్నారంటే అన్ని అవతారాలు పెట్టు కృష్ణావతారం. ఇది ఆలోచన చేసుకుని కృష్ణావతారాన్ని పరిశీలిస్తే నారాయణుడు ధరించిన అన్ని అవతారాలు కృష్ణావతారంలో కనబడతాయి. అది ఎలా కనబడతాయని నేను ఇప్పుడు ప్రారంభిస్తే మరో భాగవతం అవుతుంది. దానికి ఒక పూట సరిపోదు, అంత ఉన్నది. అందుకే వ్యాసుడు హృదయం అదే గనక భాగవతంలో అన్ని అవతారాలు వర్ణించి కృష్ణావతారాన్ని చెప్పడం ఉద్దేశం ఏంటంటే సర్వావతార సమాహార మూర్తియే శ్రీకృష్ణుడు అని వ్యాస హృదయం. అందుకే ఒక్క కృష్ణ పరమాత్మను మనం పట్టుకుంటే తరించిపోతాం. బుద్ధి పాడు కాకుండా చక్కటి పథంలో నడిపి విజయం ఇప్పిస్తాడే. దానికి పెద్ద నిదర్శనం విజయుణ్ణి ఆదుకోవడంలోనే మనకు కనబడుతున్నది. అర్జునుడిని ఆయన కాపాడాడే లేదా? రథంతో మరి విజయాన్ని అందించాడు. ఎందుకు? అర్జునుడికి ఒకటే మంత్రం తెలుసు, శ్రీకృష్ణ శరణమ్మమ. ఆ ఒక్క మంత్రం చేతనే
అర్జునుడు ధన్యుడయ్యాడు, పాండవులందరికీ విజయం తెచ్చిపెట్టాడు. కనుక శ్రీకృష్ణ శరణం మమ అనేటువంటి మహామంత్రం ఈ రోజున ఈ వేదశాస్త్ర పరిషత్ వేదికపై మనం స్మరించుకుంటూ అందరూ ముందు కృష్ణుని శరణు వేడారు అని చెప్పుకున్నాం. ఎప్పుడు అంటే అనేకమైన అసురాంశలు భూమి యందు ఆక్రమించినటువంటి సమయంలో దేవతలు ఋషులు వీరందరూ కలిసి పరమాత్మను శరణు వేడారు. శరణు వేడితేనే దిగొచ్చాడు. శ్రీకృష్ణ శరణం మమ అని అక్కడ మొదలైంది. అంటే భగవత్ శరణాగతితోనే దిగివచ్చాడు. ఎందుకు దిగివచ్చాడు అంటే అద్భుతమైన మాట భీష్ముడు చెప్తాడు మహాభారతంలో. యం దేవం దేవకీ దేవి వసుదేవాదరీజనత్ భూమేశ్చ బ్రహ్మణో గుప్త్యై దీప్తమగ్ని వివారణి. ఇది ఆ శ్లోకం, అత్యద్భుతమైన శ్లోకాన్ని శాంతిపర్వంలో భీష్ముడు వారు చెప్తున్నారు ఇక్కడ. దేవకీదేవి వసుదేవుని ద్వారా ఏ మహాత్ముని కన్నదో ఆ కృష్ణ పరమాత్మ అన్నారు ఇక్కడ. ఎలా కన్నది అంటే యం దేవం దేవకీదేవి అజీజనత్, ఏ దేవుని దేవకీదేవి వసుదేవుని ద్వారా కన్నదో అన్నారు ఇక్కడ. ఏ దేవుని, ఇక్కడ దేవశబ్దం పరమాత్మ పరంగా వాడబడుతుంది. ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని ఉపనిషత్తు చెప్పినట్లుగా దేవ అంటే పరమాత్మ పరబ్రహ్మ స్వయం ప్రకాశ స్వరూప అని అర్థం ఇక్కడ. అలాంటి స్వయం ప్రకాశ స్వరూపుడైన పరమాత్మను దేవకీదేవి కన్నది. ఎలా కన్నది అంటే అద్భుతమైన మాట, దీప్తమగ్ని వివారణి. అరణి అగ్నిని ప్రభవింపజేసినట్లుగా. ఏమి ఉపమానం చెప్పారండి. యజ్ఞం చేసినప్పుడు అరణి మథనం చేస్తారు. ఆ జమ్మి చెక్క పెట్టి మథనం చేయగా అగ్ని పుడుతుంది. అలాగా అరణి నుంచి వచ్చిన అగ్ని వలె దేవకీ దేవుడి నుంచి కలిగిన వాడెవడో ఆ దేవుడికి నమస్కారము అంటాడు మహానుభావుడైన భీష్మ పితామహుడు. అంటే ఒక యజ్ఞాగ్ని ఎంత పవిత్రమో కృష్ణ పరమాత్మ అటువంటి వాడు అని చెప్పడంలో ఏం అద్భుతమైన భావన చెప్పారు. ఎందుకు అవతరించాడు? భూమేశ్చ బ్రహ్మణో గుప్త్యై, బ్రహ్మణో గుప్త్యై. అందుకే వేద పరిషత్తులో కృష్ణుని స్మరించడం కేవలం కృష్ణాష్టమి వచ్చిందని మాత్రమే కాదు, కృష్ణావతారమే వేద రక్షణ కనుక కృష్ణుని మనం నమస్కారం చేసుకుంటూ మాట చెప్తున్నాం. బ్రహ్మణో గుప్త్యై అనే మాట చాలా అద్భుతమైన మాట. బ్రహ్మము అనే మాట వేదమునందు అనేక అర్థాల్లో వాడబడుతుంది. అన్ని అర్థాలు ఉత్కృష్టమని. ఒకటి బ్రహ్మము అనగానే పరమాత్మ పరబ్రహ్మ, అది రూఢిగా ఉన్నటువంటి విషయం. అంతేకాదు బ్రహ్మ అనే శబ్దానికి వేదం అని అర్థం, ప్రధానార్థం వేదం అని కూడా తీసుకోవాలి. వేదములకు బ్రహ్మములకు అలాగే భేదం లేదు కనుక వేదము. ఇంకొకటి బ్రహ్మశబ్దానికి అర్థం సత్యము, తపస్సు, ధర్మము. ఇవన్నీ పర్యాయ పదాలేగా. వేదమును మించిన సత్యము ధర్మము తపస్సు ఎక్కడ ఉంటుంది? అది ఇదంతా కలిపి బ్రహ్మమే. ఆ బ్రహ్మమును రక్షించుటకై అంటే వేదమును రక్షించుటకై, తపస్సును రక్షించుటకై, ధర్మమును రక్షించుటకై అవతరించిన పరబ్రహ్మముడు ఆయన కృష్ణ పరమాత్మ అని చెప్తూ బ్రహ్మణో గుప్త్యై అనే మాట అంత చక్కగా ఉంది. భూమేశ్చ, భూమిని రక్షించడం కూడా ఇక్కడ అర్థం తీసుకోవాలి. అంటే బ్రహ్మము రక్షింపబడితే భూమి రక్షింపబడుతుంది, వేదము రక్షింపబడితే విశ్వము రక్షింపబడుతుంది. ఇది ఒక రహస్యం. ఇది అర్థం చేసుకోవాలంటే తపస్సు చేసి వ్యాఖ్యానించాల్సిందే, మామూలు విషయం కాదు. ఇక్కడ వేద ధర్మమే విశ్వానికి రక్ష. వేదం ఒక కార్నర్లో పుట్టినటువంటి, ఒక దేశంలో ఒక మూల పుట్టినటువంటి ఒకడికి ఎవడికో తోచిన ఆలోచనల సమాహారం కాదు. అది విశ్వవ్యాపకమే, విశ్వాతీతమైన సత్యం. మహర్షులు తపస్సు గోచరిస్తే దాన్ని వేదం అంటున్నాం మనం. అలాంటి ఆ వేద జ్ఞానం సమస్త విశ్వక్షేమం కోసం ఆవిర్భవించినటువంటిది. ఆ వేదంలో చెప్పిన జ్ఞానమే స్మృతులు, పురాణములు, ఇతిహాసములు ఇవన్నీ అందించాయి. సర్వ విశ్వక్షేమం కోసం, సర్వ మానవాళి క్షేమం కోసం మాత్రమే కాదు. సర్వ విశ్వము అనగానే సమస్త జంతువులు, జీవులు, దేవతలు అందరి క్షేమం కోసం ఆవిర్భవించింది వేదం. అలాంటి వేద స్వరూపుడు నారాయణుడు ఆయన వేద రక్షణకై అవతరించాడు. అదే కృష్ణావతారం అని స్పష్టంగా భీష్ముని యొక్క మాట ద్వారా మనం తెలుసుకున్నాం. అలాంటి శ్రీకృష్ణుని శరణమ్మమ అని దేవతలందరూ ప్రార్థించడం చేతనే ఆయన ఆవిర్భవించాడు. ఆవిర్భవించినప్పుడు కూడా ఎలా వచ్చాడు కృష్ణ పరమాత్మ అంటే జనన సమయంలో ఒక్కసారి తలంచుకోవాలిగా జనన ఘటం. ఎంత అద్భుతమైన అంశం అది ఇక్కడ. పుట్టేయప్పుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరించని ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుగుతున్నాడు ఈ కృష్ణుడు అంటాడు హనుమాచార్య గారు. తమద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం శంఖ గదాబ్జుదాయుధం శ్రీవత్స లక్ష్మం గణశోభికౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోధ సౌభగం.
అంటూ సుఖమహర్షి అద్భుతంగా ధ్యానిస్తూ వర్ణిస్తాడు. తం అద్భుతం బాలకం అంబుజేక్షణం. పుట్టినప్పుడు ఏ విధంగా వచ్చాడు స్వామి అంటే చతుర్భుజాలతో వచ్చాడు. చతుర్భుజం శంఖగదార్జునాయుధం అంటూ తర్వాత వాక్యంలో చతుర్భుజాలతో శంఖచక్ర గదాపత్వములు ధరించి ఆవిర్భవించాడు. అంటే కృష్ణ పరమాత్మ భగవానుడు తనంత తానుగా వచ్చాడంటారు. ఇంక చెప్పడానికి మనకి అదే కృష్ణస్థు భగవాన్ స్వయం అనే మాట కూడా ప్రకటింపబడుతుంది. కానీ అక్కడ శుకుడు చెప్పిన మాటలో మొదటి వాక్యంలో ఉన్నటువంటి 3 శబ్దములు చాలా విశేషమైనది. తం అద్భుతం బాలకం. చిన్న రూపంతో కనబడుతున్నాడు. చిన్న రూపంతో కనబడుతున్నాడు అని బాలకం మొదట అనకుండా తం అద్భుతం అని చెప్పడంలో విశేషం ఏంటంటే తమ్ అనేది తచ్చబ్దం యొక్క ద్వితీయ విభక్తి. తత్ అనేది పరబ్రహ్మమును తెలియజేస్తుంది. తత్సవితుర్వరేణ్యం అంటూ తచ్చబ్దం బ్రహ్మవాచకం. ఆ బ్రహ్మము యొక్క పుంలింగ శబ్దం సహ అవుతున్నది. ఆ సహ అనే దాని ద్వితీయ భక్తి తమ్ అవుతున్నది. ఇక్కడ అంటే తచ్చబ్దవాచ్యుడైన బ్రహ్మం. తత్ అంటే అనిర్వచనీయం అని అర్థం. ఇక్కడ మాటతో వర్ణించలేదని తచ్చబ్దం అని అంటాం. మనసు మాట దేన్ని వర్ణించలేదో దాన్ని తత్ అని చెప్పూరుకుంది వేదం. అంటే తచ్చబ్దవాచ్యమైన బ్రహ్మమే తమ్. ఆ బ్రహ్మం యొక్క లక్షణం ఏంటి? అద్భుతం. బ్రహ్మం యొక్క లక్షణమే అద్భుతం. అది ఆశ్చర్యవత్ పశ్యత కశ్చిదేనం అని ఉపనిషత్తు చెప్తున్నది, భగవద్గీత చెప్తున్నది. భగవంతుడి నుంచి ఆశ్చర్యం ఉన్నది కనుక తం అద్భుతం. ఏ పరబ్రహ్మము అద్భుతమైన తత్వముతో ఉన్నదో ఆ బ్రహ్మము బాలకుడుగా వచ్చాడనే మాటను శివుడు అంత చక్కగా పరబ్రహ్మమే కృష్ణుడిగా వచ్చాడన్న విషయాన్ని ఆయన జన్మించిన సందర్భంలో చెప్పిన శ్లోకంలోనే అంత అందంగా చెప్పాడు. అయితే పరబ్రహ్మము బాలుడిగా రావడం కూడా అద్భుతమే కదా. ఎందుకంటే మనసుకి మాటకి అందునటువంటి నిగుణమైన బ్రహ్మము సగుణ సాకార రూపమై నారాయణాది దివ్య రూపములతో ఉన్నప్పటికీ దుర్గోచరము కాదే. అలాంటి పరమాత్మ బాలకుడిగా రావడం అద్భుతమే. కనుక ఆయన ఎప్పుడూ అద్భుతమే. బ్రహ్మమే కృష్ణుడిగా వచ్చాడనే మాట ఇక్కడ చూపిస్తున్నారు. ఆ వచ్చిన వాడిని మళ్ళీ దేవకి వసుదేవులు ఇద్దరు కూడా శ్రీకృష్ణ శరణమ్మ అన్నారు. ఆ స్వరూపాన్ని చూస్తూ వసుదేవుడు చేసిన మాట ఏమిటి? స్వామి నువ్వే శరణు, నేనేం చేయను, నువ్వేం చెప్తా అదే చేస్తాను. శరణాగతి అనే మాట చిన్న విషయం కాదండి. అహం పూర్తిగా అర్పించడమే శరణాగతి, మరొకటి కాదు. అందుకే నేనేం చేయాలి, కర్తవ్యం ఏమిటి అది నువ్వే నిర్దేశించాలని బాలుడి ముందు మోకరిల్లాడు వసుదేవుడు. బాలుడి ముందు వసుదేవుడు మోకరిల్లాడు. నేనేం చేయాలి అంటే తానే చెప్పాడు ఏం చేయాలి. ఇంకా ఆ తల్లి ఏమన్నదంటే అలౌకికమైన రూపాన్ని ఉపసంహర విశ్వాత్మన్, నీ యొక్క రూపాన్ని ఉపసంహరించవయ్యా అని శరణు వేడితే అప్పుడు మళ్ళీ బాలరూపంతో వచ్చాడు. అక్కడి నుంచి అంతా శరణాగతి. ఆ తర్వాత వ్రేపల్లికి చేరాడు. వ్రేపల్లె వాసుల జీవితం అంతా కూడా శ్రీకృష్ణ శరణాగతి. మీరు పరిశీలించి చూడండి, కృష్ణుడు తప్ప మరో ప్రపంచం లేదు వారికి. పుట్టిన దగ్గర నుంచి వ్రేపల్లె వాసులందరికీ కృష్ణుడే సర్వస్వం. ఎన్ని జన్మలు సాధన చేస్తే భగవంతుడు సర్వస్వం అనే భావన కలుగుతుందండి. మన స్తోత్రం చేస్తున్నప్పుడు నువ్వే శరణం సర్వస్వం అంటాం, కానీ స్తోత్రమైన మరుక్షణం మన బతుకే. అంతేగాని శరణాగతి అనేది జీవితంలో లేదు. కానీ జీవితమే శరణాగతిగా బ్రతకడం అదే గొప్ప యోగం, మరొకటి కాదు. ఈ వాక్యం ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. జీవితం భగవత్ శరణాగతి కావాలండి. శరణాగతి అంటే ఏమిటి అంటే అహంకార రాహిత్యం, ఈశ్వర సంకల్పం మాత్రమే ప్రవర్తిస్తోందని తెలుసుకుని సర్వం ఈశ్వరాత్మని బుద్ధితో బ్రతకడమే శరణాగతి అంటే, మరొకటి కాదు. అలాంటి శరణాగతి అనేటువంటిది భాగవతంలో కనబడుతుంది. ఎన్ని శాస్త్రములు చదివి ఎన్ని చేసినా ఈశ్వర శరణాగతి కోసమే శాస్త్రములు ఉన్నాయి. నిజానికి శాస్త్రములన్నీ పరిశీలిస్తే తెలియవలసిన అవసరం ఏంటంటే భగవత్ శరణాగతి తెలియాలి. అది తెలియకుండా శాస్త్రం మళ్ళీ కొత్త అహంకారాలు పెంచితే శాస్త్రం యొక్క ప్రయోజనం ఏంటంటే, అదే శాస్త్రం భగవత్ శరణాగతిని బోధించారు. ఎన్నో శాస్త్రములు మధించి ఎన్ని సాధనలు చేసిన రాని శరణాగతి వ్రేపల్లె వాసులకి అంత సహజంగా ఎలా వచ్చిందయ్యా అంటే ఏది అంత తేలిగ్గా రాదు. ఈశ్వర శరణాగతి కూడా అంత తేలిగ్గా వస్తుందండి. ఎన్నో జన్మల సాధనలు చేసిన మహాయోగులు అందరూ కూడాను వారి యొక్క శాస్త్రపట అహంకారాలని పక్కన పెట్టేసి భగవత్ ప్రేమని తమ అంతఃకరణంగా చేసుకుని పుడితే వాళ్ళని వ్రేపల్లె వాసులు అంటారు. ఇది వ్రేపల్లె వాసుల యొక్క తత్వం తెలుసుకోవాలి. నేను వ్రేపల్లె వాసులు అంటున్నాను కానీ వాళ్ళకు పేరుంది. వాళ్ళందరూ గోపకులు. పురుషులైతే గోపకులు, స్త్రీలైతే గోపికలు, పశువులైతే గోవులు. అంతే కదా, వీళ్ళందరూ గోశబ్ద వాచ్యులు. మొత్తం కలిపితే గోకులం. గోకులాలకు అందరికీ పాలకుడు ఆయనే, అందుకని పేరు గోపాలక అన్నారు. అటువంటి గోపాలకుడు
గోపాలక అంటే తనను తాను గోపాలకుడు అనుకోవడమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ మా గోపాలకుడు నువ్వే అనుకున్నారు. అంటే గోవులకు, గోపికలకు, గోపకులకు కూడా పాల్పడైంది. అందుకే మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునా గోగోప గోపీ జన మధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం అంటాడు లీలాసుకుడు వారికి. గోప గోపి జన మధ్య సంస్థం. ఆ మూర్తిని హృదయం ఒక్కసారి ధ్యానించుకుంటే ఎంత బాగుందండి. మందారమూలే మదనాభిరామం. మందారమూలం అంటే కల్పవృక్ష మూలంలో ఉన్నాడు. ఎంత సుందరంగా ఉన్నాడంటే కోటి మన్మధులైన సాటిరాని సొగసు నాటియున్నది మదివి అని త్యాగరాజస్వామి అన్నట్లుగా అంత సుందరంగా ఉన్నాడు. అని పేరే సాక్షా మన్మథాహ అన్నారు శుకుల వారు. అంత సుందరంగా అలాంటి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరంటే గోప గోపి జన మధ్య సంస్థం. వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు వేణునాథ రసికుడిగా ప్రకాశిస్తున్న స్వామిని ఒక్కసారి ధ్యానిస్తే అసలు భగవత్ చరణాగతిని అర్థం చేసుకోవాలి అంటే గోప గోపీ జనులు పరిశీలించాలి. కృష్ణుడే సర్వస్వంగా వాళ్ళు జీవించారు. వాళ్ళకి సుఖము దుఃఖము అనే రెండు జీవితంలో లేవు. కృష్ణుడు ఎదురుగా కనబడితే సుఖం, కృష్ణుడు దూరమైతే దుఃఖం, ఇంతే. అలాంటి జీవితం గడిపాడు వాళ్ళు. మరొకట్లేదు. అయితే వాళ్ళు తినలేదా, తాగలేదా, తిరగలేదా అంటే వ్యవహార జీవితం ఉండనే ఉంది. అది ఎలాగూ జరుగుతూనే ఉన్నది. ఆ వ్యవహార జీవితం ఎలా ఉన్నదంటే ఒక యాంత్రికంగా జరిగిపోతుంది సహజంగా. అంతఃకరణ మాత్రం కృష్ణుడితోనే ఉన్నది. తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః తదాత్మికాః అంటాడు మహానుభావుడు సుఖయోగి. ఎంత గొప్ప విషయం ఇది. ఇది గోపికల గురించి వర్ణించినప్పుడు మాత్రమే కాకుండా మరొక సందర్భంలో అద్భుతంగా వివరిస్తాడు. ఆ సన్నివేశం చాలా విశేషమైనటువంటిది. కృష్ణ పరమాత్మ కాళీయ ఫణిఫణాల మీద నర్తన చేసే లీల అందరికీ తెలిసిందేగా. ఎన్ని లీలలు ఈ సమయంలో మనం స్మరించుకుంటున్నాము. ఆయన ఏ విధంగా అనుగ్రహించాడు ఆ సమయంలో అంటే సరిగ్గా వెళ్ళి ఆ కాళింది మడుగు దగ్గరికే వెళ్ళి వేణునాదం చేశాడు. ఆ చేసినప్పుడు అక్కడ ఆయనతో పాటు కొద్దిమంది గోపకులు ఉన్నారు, గోవులు ఉన్నాయి. ఆ వేణుగానం వింటూ అవి అక్కడున్న నీరుని తాగే. అది విషపూరితమైన జలం కావడంతో మృతి చెందేది. కానీ వెంటనే కృష్ణుడు ఈ క్షణామృత ధార లలని కురిసి అంటారు అక్కడ మహానుభావుడు పోతన గారు. తన కంటి నుంచి అమృతధారలు కురిపించేట. వెంటనే మృతి చెందినటువంటి ఆ గోవులు గోపకులు కూడా లేచి కూర్చున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ తస్యాహ విశుద్ధిమన్విచ్చన్ కలసంయమనావతార అన్నారు ఇక్కడ. కలసంయమనావతార కృష్ణావతారం గురించి ఎంత గొప్పవాడు చెప్పారు. దుష్టుల్ని నిగ్రహించడానికి అవతరించిన ఆ భగవానుడు వెంటనే తస్యాహ విశుద్ధిమన్విచ్చన్ ఆ కాళింది జలాల యొక్క శుద్ధిని కోరుకున్నవాడై ఆ సత్వాన్ని నిగ్రహించడానికై ఆయన అందులోకి దుమికాడు అన్నారు. ఆ దుమికినప్పుడు లీలగా అందులో విహరించాడు. వెంటనే సర్పం వచ్చి ఆయన చుట్టు పెట్టి కరిచి పట్టుకుంది. చేష్టలుడు గుండిపోయాడు. ఆ సమయంలో ఒక దృశ్యాన్ని వర్ణిస్తారు. ఈ వర్ణన చాలా ముఖ్యమైనది అని సుఖయోగింద్రుడు నొక్కి చెప్తాడు. అక్కడ బృందావనంలో కొన్ని రకాల అపశకునాలు గోచరించేది అందరికీ కూడా. గోపికులకు అందరికీ అపశకునాలు కనిపించగానే ఏమనుకోవాలండి? ఏదైనా చెడు జరుగుతుందేమో, జరిగిందేమో ఏమిటా అని వెతుక్కోవాలి. కానీ వాళ్ళందరూ అపశకునాలు కనబడగానే కృష్ణుడికి ఏమైందో అనుకున్నట్ట. ఇదండి వారి మనస్సు కృష్ణమయంగా ఎలా ఉందో తెలుసుకోవాలి. అదే మా పిల్లలకి ఏమైందా, మా ఆయనకి ఏమైందా, మా ఆవిడికి ఏమైందో లేదు, కృష్ణుడికి ఏమైందో అనుకున్నట్ట. ఈ ప్రేమ అర్థం కావడం కూడా కష్టం. అది ఇలాంటి ప్రేమాత్మకమైన చిత్తవృత్తి ఇంకెవరికి దొరుకుతుంది? అది దొరకడం అసాధ్యం అంటారు నారదుల వారు. అది ప్రకాశతే కాపి పాత్రే అన్నాడు. కోట్లలో ఒకడికి కూడా ప్రేమ రాదండి. అలాంటి ప్రేమ తమ స్వరూపాలుగా కలిగిన వారు మొత్తం బృందావనంలో ఉన్నారంటే ఎంత ఆశ్చర్యకరమైన అంశం. వెంటనే వాళ్ళు కృష్ణుడికి ఏమైందా అనుకుంటూ వెతుక్కుంటూ వెళుతూ ఉంటే కృష్ణుని అడుగు జాడలు కనబెడితే వాటిని అనుసరించి వెళ్ళాడు. కృష్ణుడి దగ్గర ఒక చమత్కారం ఉంది. తన కోసం వెతుక్కునే వాళ్ళకి జాడ చూపిస్తాడు. ఆయన ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. తన కోసం వెతుక్కోవాలే కానీ ఎందెందు మెదలికి వచ్చిన అందరిదే కళలు కాదు, అందరిదే చూపిస్తాడు ఆయన. కనుక అడుగు జాడలు చూశారు. ఎంతమందో అడుగులు వేస్తుంటారు ఆ బురదలు. కానీ ఈ అడుగులు కృష్ణుడివే ఎలా తెలుసుకోవచ్చు అంటే అందరి లాంటి వాడే కృష్ణుడు, అందరి లాంటి పాదాలు ఆయనవి. వాటి యందు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఆ చిహ్నాలను అనుసరించి కృష్ణుడి పాద చిహ్నాలను చూసి వెళ్ళేటప్పటికల్లా అక్కడ పాము చేత కరవబడి చేష్టలుడి ఉన్న కృష్ణుడు కనబడ్డాడు. ఎందుకంటే ఆ లీల చేస్తున్నాం అంటే తానేమిటో పై వాళ్ళకి చెప్పడం కాదు,
గోపీ గోపకులు ఎటువంటి వారో పైన చూస్తున్న ఋషులకి దేవతలకి తెలియడం కోసం కృష్ణుడు లీల చేశాడండి. చేష్టలు గుండిపోయాడు. అప్పుడు వారందరూ కూడా కృష్ణ ఆ పామేదో నిన్ను కరవకుండా మమ్మల్ని కరుచుంటే బాగుంది, పన్నగము మమ్ము కరవక నిన్నేటికి కరచకుర్రా, నీవున్నను మమ్మ రక్షింతువు, నిన్ను రక్షింపమేము నేరము తండ్రి అన్నారు. నువ్వుంటే మమ్మల్ని రక్షిస్తావు, కానీ నిన్ను రక్షించగలవారమా మేము అని దుఃఖిస్తూ, అసలు నీ కోసం మేము బయలుదేరుతూ చూద్దామని వస్తూ ఉంటే మా కోసం ఎదురు వస్తావు, నిన్ను మేము పలకరించే లోపల నువ్వు మాతో పలుకుతావు, అటువంటి వాడు నీ కోసం మేము వచ్చినా మాట్లాడట్లేదు అని బాధపడుతూ కృష్ణుని తోడని మడుగు చత్తము రమ్మని. కృష్ణుడితో పాటు మనం ఇంక కృష్ణుడు లేకుండా జీవించడం ఎందుకని వాళ్ళందరూ అందులో పడబోతూ ఉండగా బలరాముడు వాళ్ళని ఆపేడు అని చెప్పారు. ఈ సన్నివేశం ఎందుకు చెప్పుకున్నామంటే శరణాగతి అంటే ఏమిటో చెప్పడం కోసం చెప్పుకున్నాం. ఇది శ్రీకృష్ణ శరణమ్మమ అంటే అదే. కృష్ణుడు తప్ప మరొకట్లేదు, వాళ్ళకు తమకంటూ సుఖ దుఃఖాలు లేవు, వ్యక్తిగతమైన వేవి లేవు. కానీ అలాగని పనులు మానేశారా? ఇక్కడ గమనించవలసినది, ఒక జీవన్ముక్తుడైన యోగి ఎలా ఉంటాడని శాస్త్రం వర్ణిస్తుందో అలా ఉన్నవారు గోగోప గోపీజనులు అని ఆలోచించవలసిన అవసరం. వాళ్ళు ఏమీ మానేలేదు. అందుకే విక్రేతు కామాకిల గోపకన్యా దధ్యాదికం మోహవశాదవోచత్ అన్నారు. ఇక్కడ గోపకాంతలు ఉదయాన్నే లేచి చల్లచిరకడం మానలేదు, గోపకులు గోవులు తీసుకువెళ్ళడం మానలేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ చల్లచిరికి ఆ పెరుగు పాలు నెత్తి మీద పెట్టుకుని పాలో పెరుగో అనడానికి వెళ్ళిన వాళ్ళు పారవశ్యంతో గోవింద దామోదర మాధవ పెడుతున్నారట. అదండి వారు ఇక్కడ ఏమీ మానలేదు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులిసేయుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మజుగలి చింతామృతాస్వాదు అని జ్ఞానభక్తుడైన ప్రహ్లాదుని ఎలా వర్ణించారో ప్రేమ భక్తుడైన గోగోప గోపీ జనాన్ని అలాగే వర్ణించాడు మహానుభావుడు సుఖయోగీంద్రుడు. దీన్ని బట్టి తెలుసుకోవాల్సిందంటే బృందావనంలో కృష్ణ పరమాత్మ అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలి అంటే బృందావనంలో కృష్ణుడే సర్వస్వంగా ఉన్నవారు తప్ప మరొకరు లేరు, అది దాని యొక్క ప్రత్యేకత. అది మహాయోగులు కూడా బృందావన సంచారి అయిన కృష్ణునే స్మరిస్తూ ఉంటారు. ఉపాసతామాత్మవిద పురాణ పరం పుమాంసం నిహితం గుహాయా వయం యశోదా శిశుబాల లీలా కథా సుధా సింధుషు లీలయామహ అంటాడు మహానుభావుడు లీలాసుడు గారు. అయ్యా మహాయోగులారా, మీ హృదయంలో పరమాత్మని ధ్యానిస్తే ధ్యానించవచ్చుగా, మేం మాత్రం యశోదా శిశువైన కృష్ణ పరమాత్మ యొక్క లీలా మాధుర్యాల్లో మునిగి తేలుతూ ఉంటామన్నాడు. దీని అర్థం ఏంటంటే ఎన్నో జన్మల సాధనలతో అపారమైనటువంటి నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ భోగ విరాగము, శమదవాది షడ్గుణ సంపత్తి, ముముక్షుత్వము మొదలైనటువంటి సాధనాంశములతో సాధన చేసి సిద్ధి పొందిన యోగులు బ్రహ్మైక్యం చెంది ఏ ఆనందాన్ని అనుభవిస్తారో అదే ఆనందాన్ని మేము కృష్ణలీలామృత తరంగాల్లో ఓలలాడుతూ అనుభవిస్తున్నామని చెప్పి లీలాసుకుడు చెప్పిన మాట ఇక్కడ మనం అన్వయించుకుంటే అటువంటి వారే వారందరూ కూడా కృష్ణమయమైన జీవనం కంటే ఇంకేం కావాలి? అది ఇహలోకాన్ని నిరసించో లేక పరలోకానికి ప్రవేశించో తెచ్చుకున్న ముక్తి కాదు. ఇహంలోనే ఏమీ పట్టకుండా కృష్ణుడే సరస్సు అనే భావనతో పొందినటువంటి ఆ సహజ ప్రేమ భక్తి ఉన్నదే, అది ఉత్తమమైన శ్రీకృష్ణ శరణమ్మమ అనే మాటకి పెద్ద ఉదాహరణ. ఆయన ఏం చెప్తే అదే మాట. శరణాగతం అదో ప్రధానమైన అంశం. శ్రీకృష్ణుడు వాళ్ళకి ఉపదేష్ట, కేవలం వారికి రక్షకుడు మాత్రమే కదా, ఉపదేష్ట కూడా. ఎప్పుడైతే శ్రీకృష్ణ శరణమ్మమ అనుకున్నారో అప్పటి నుంచి వారిని ఎలా గమనించుకున్నాడు స్వామి చూడాలంటే. ఒక్కసారి దావాగ్ని చుట్టుముట్టింది. అప్పుడు వాళ్ళందరికీ తోచిన మాట ఏంటి? అయ్యో అమ్మో నిప్పులు వచ్చేసి అగ్ని వచ్చిందని గుండెలు బాదుకోలేదు. శ్రీకృష్ణ అని ఆయన దగ్గరికి వచ్చాడా? వీళ్ళందరూ కూడా అది గమనించవలసిన అంత దావాగ్ని చుట్టుముట్టినా గుర్తొచ్చింది కృష్ణుడు. అప్పుడెప్పుడు గజేంద్రుడికి మొసలు పట్టినప్పుడు నారాయణుడు గుర్తొచ్చాడు. కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తు రావాలి, సుఖం కలిగిన భగవంతుడే గుర్తు రావాలి. అసలు ఆ భగవంతుడే గుర్తుంటే సుఖం కష్టం రెండూ పట్టవు. అందుకే దావాగ్ని వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా కృష్ణ కృష్ణ మహాబాహో అంటే ఆయన మధ్యకి శరణ వేరు. ఇది మన భాగవతంలో స్పష్టంగా కనబడుతుంది. వెంటనే కృష్ణుడు చేసిన పని ఏమిటి అంటే చిన్ని నోరు తెరిచి అంత దావాగ్ని లోపల ఏమీ ఎరగనట్టు ఉన్నాడు. అంటే శరణమ్మమ అంటే ఎలా రక్షించుకుంటాడో అని చెప్పడానికి ఉన్నాయండి. అది విషజలాశయ యాళ రాక్షస వర్షమారుత వైద్యుతారలాత్
వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించేవని గోపికలు చెప్పుకున్నారు కదా. విష జలాల నుంచి రక్షించావు అంటే నీటిని శుద్ధి చేశాడు, అగ్ని నుంచి రక్షించాడు, భయంకరమైన వాయువుల నుంచి రక్షించాడు. అంతేకాదు వర్షధారలు భీకరంగా కురిపిస్తూ ఉంటే కాపాడాడు. వెంటనే గుర్తొచ్చే లీలేమిటి? గోవర్ధనోద్ధరణ. చెప్పుకోకపోతే కృష్ణావతారం పరిపూర్ణ ఎలా అవుతుంది? గోవర్ధనోద్ధరణ లీలలో ఎంత తత్వం చూపిస్తున్నాడు. అందుకే ఒక లీలాసుకులకి, ఒక ఆదిశంకర భగవత్పాదుల వారికి, ఒక నారాయణ తీర్థులకి కృష్ణ లీలల్లో ఉపనిషత్తులు కనబడ్డాయి. అంటే అర్థం ఏమిటి? ఉపనిషత్తుల్లో చెప్పినవన్నీ భూమి మీద చేసి చూపిస్తే అదే కృష్ణావతారం, మరొకటి కాదు. ఒక్కొక్క లీలలో ఒక్కొక్క ఉపనిషత్తత్వం గోచరిస్తున్నది. భగవానుడు చెప్పినటువంటి మాట, నన్ను ఏ రూపంతో ఆరాధిస్తే ఆ రూపంతో అనుగ్రహిస్తానని చెప్పాడు కదా. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని తానే అభయించి చెప్పాడు. అలాగే వాళ్ళందరికీ చెప్పిన మాట ఏమిటి? గోవర్ధనగిరిని పూజించమని చెప్పాడు. వాళ్ళందరూ గోవర్ధనగిరిని పూజించారు. కృష్ణుడి చెప్పేక మరొక మాట లేదు. శరణాగతులది గొప్ప విషయం అంటాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళకి రక్షించేటువంటి ప్రభువుగా మాత్రమే కాకుండా బోధించే గురువుగా కూడా చెప్పబడుతున్నాడు ఇక్కడ. అందుకే ఆయన మాటలు జవదాటలేదు అని చెప్పడం ఆలస్యం గోవర్ధనగిరి పూజ చేశారు. ఆ గోవర్ధనగిరి వారందరూ చూస్తూ ఉండగా వారు సమర్పించినటువంటి యజ్ఞద్రవ్యములని స్వయంగా స్వీకరించారు గోవర్ధనగిరి. ఎందుకంటే ఆ గోవర్ధనగిరి నారాయణ స్వరూపమేగా, అందుకే ఆయన స్వీకరించారు. పైగా పెట్టినవన్నీ ఆయన స్వీకరించగానే ప్రత్యక్షమై భగవంతుడు స్వీకరించారు. తృప్తిపడి ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారు. కోపం వచ్చింది ఇంద్రుడికి. ఒక శిలావృష్టితోనే వర్షం కురిపించాడు. రాళ్ల లాంటి వాన భయంకరంగా కురుస్తున్నది. ఆ సమయంలో భగవానుడు చేసిన పని ఏమిటి? ఇంద్రుడిని మందలించలేదు, ఇంద్రుడిని గద్దించలేదు, ఇంద్రుడితో యుద్ధం చేయలేదు. వెంటనే వీరందరిని రక్షించాడు. అక్కడ కూడా భాగవతంలో మీరు పరిశీలిస్తే నిన్ను నాథుడిగా కలిగిన గోకులాన్ని నువ్వే రక్షించుకోవాలి కృష్ణ కృష్ణ మహాబాహో అని మళ్ళీ శరణు వేడాడు. వెంటనే కృష్ణ పరమాత్మ చేసిన పని ఏమిటి? ఒక్కసారి పైకి ఆయన చూసి వర్షం ఆపచ్చు, కానీ గోవర్ధనగిరిని పెకలించి అరచేతితో పట్టుకుని పైకి ఎత్తి నిలబెట్టి అందరినీ లోపలికి రమ్మని పిలిచాడు. ఎంత గొప్ప దృశ్యం అండి! ఆ దృశ్యం భావిస్తేనే ఒళ్ళు పులకిస్తుంది. అంటే మీరు ఏ రూపంతో ఆరాధించారో ఆ రూపంతో అనుగ్రహిస్తానని చెప్పడానికి మీరందరూ గోవర్ధనగిరిని ఆరాధించారు కనుక గోవర్ధనగిరి మిమ్మల్ని రక్షించింది, అది చూపించారు అనమాట. ఏ రూపంతో ఆరాధిస్తే ఆ రూపంతోనే అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, గోవర్ధనగిరి రక్షించిందా? వింటున్నారుగా? గోవర్ధనగిరి రక్షించిందా? కాదా? గోవర్ధనగిరి రక్షించింది. కానీ గోవర్ధనగిరి ద్వారా రక్షించింది ఎవరు? కృష్ణుడు. అంటే ఎవరు ఏ దేవతల రూపంతో ఆరాధించినా ఆ దేవతా రూపం ద్వారా అనుగ్రహించే పరమాత్మ ఆయన. స్పష్టంగా చూపించాడు. అది గోవర్ధనగిరికి అందరినీ రక్షించాడు. ఎవరిని రక్షించుట? శరణాగతుడికే రక్షణ ఉంటుంది. శరణాగతి లేని వారికి రక్షణ లేదు. శరణాగతులకు మాత్రమే భగవద్ రక్షణ ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు అందరినీ రక్షిస్తున్నాడు. కానీ భగవద్ రక్షణను గుర్తుంచుకునేవాడు, తెలుసుకునేవాడు శరణాగతి. వీళ్ళకంటూ ప్రత్యేకమైన రక్షణ అని కాదు, కానీ శరణాగతులు భగవద్ రక్షణను గుర్తిస్తారు. అది గొప్ప అంశం ఇక్కడ. అందుకే తన్నాథం, నిన్ను నాథుడిగా కలిగిన గోకులాన్ని రక్షించవయ్యా అనగానే ఆ రక్షించిన తీరు ఒక్కసారి చూడండి. శ్రీకృష్ణ శరణం మమ అంటే ఆయన రక్షించే తీరు చూడాలి. పైగా రక్షించేటప్పుడు మనకు టెన్షన్ ఉండదు. అందరూ ఆ కొండ కింద చేరారు, కానీ ఒక్కడికి ఆందోళన లేదు. ఆందోళన మరికొంపు చేశాడు. ఎందుకంటే పైకెత్తిన కొండ కింద ఉన్నప్పుడు ఎంత భయంతో ఉండాలండి. బయట వర్షం నయమా, కొండ మీద పడుతుందని భయమా, ఏమిటి తేల్చుకోలేకపోతున్నారు. కానీ పట్టుకున్నవాడు కృష్ణుడు కనుక ధైర్యకున్నారు. అది తెలుసుకోవాలి ఇక్కడ. కొండ పడిపోతుందా లేదా అంటే పడకుండా పట్టుకున్నవాడు కృష్ణుడు. పైగా పైన కొండ ఉంది, బయట వర్షం పడుతున్న స్ప్రో కూడా పోయింది కొద్దిసేపటి వాళ్ళకి. ఇది గమనించవలసిన అందమైన అంశం. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నది పాదం మీద పాదం వ్యత్యస్తాంగిగా నిలబడి ఒక చేతి నడుముపై పెట్టుకుని ఇంకో చేతిని అలవోకగా ఎత్తి మందహాసం చూస్తూ ప్రసన్నంగా చూస్తున్న కృష్ణుడిని చూస్తూ ఉంటే వాళ్ళు వర్షబాధ తాళలేక శరణ వేయడామన్న విషయం కూడా మర్చిపోయారు. పైన కొండ కుటుంబం కూడా విషయం మర్చిపోయారు. ఎందుకంటే దృష్టి కృష్ణుడి మీద మాత్రమే ఉంది. ఇది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. రక్షించే పరమాత్మ మీదే దృష్టి ఉంటే దేనికి భయపడాలి? రక్షకుడు లేనివారు రక్షించదన చక్రి రాజయ్యుందని రక్షింపు మనసు ఒకనరు లక్ష్యము వేయడంగా నేను ఆత్మజ్ఞులకు అంటారు కదా శుక్రుల వారే. ఈశ్వర రక్షణ కనుక ఎవరు శరణాగత జీవనం గడుపుతారో వారు అనుక్షణం భగవత రక్షణని
అనుభవిస్తారు, భగవన్ మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు అంటారు. అదే శరణాగతులకు మోక్షం ఎక్కడో లేదు, ఇక్కడే మోక్షం ఉంటుంది. ఎందుకంటే భగవద్ అనుభూతియే మోక్షం, మరొకటి కాదు. ప్రపంచ అనుభూతే బంధం, పరమాత్మ అనుభూతి మోక్షం, మరొకటి లేదుగా. కానీ కృష్ణ పరమాత్మ అనుభూతి తప్ప మరొకటి లేదు. అందుకే వాళ్ళు మోక్షం మనం కూడా అడగరు. అంటే ఏమిటో అడుగుతారు వాళ్ళు. మనం అనుకుంటే వాళ్ళు అమాయకులని, ఒక విధంగా అమాయకులే. మాయలేని వాళ్ళందరూ కూడా మాయాతీతులైన పరమాత్మనే మామేమయ్యే ప్రపంచంతే మాయామేత తరంతి అని మాటే పట్టుకున్నారు. వాళ్ళు మాయ ఉందన్న స్పృహ కూడా లేదు. కానీ ఇది మాయ, దీని నుంచి దాటాలి అనుకున్నా అంటే వాడు మాయ మీద దృష్టి ఉందని అర్థం. వాళ్ళ మాయ మీద కూడా దృష్టి లేదు. మాయాయా భవ మాధవ, ఆయన మీద దృష్టి ఉంది వాళ్ళందరికీ. అది మాయ వాళ్ళు ఏం చేస్తుంది? అదే శరణాగతితో జీవించడం అంటే ఎంత ఆనందకరమైన జీవితం అంటే. అదే భగవంతుని వేడుకున్నారు కనుక నాకు అన్ని భయాలు పోతాయి అంటే నీకే భయాలు ఉన్నాయని స్పృహ ఉందా నీకు? భగవంతుని వేడుకున్నాడు భయం అనే స్పృహ కూడా లేదండి. అంటే శరణాగతిలో కూడా పూర్ణతత్వాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అది ఆ శ్రీకృష్ణ శరణం మమ అనేటువంటి మంత్రం ద్వారా చూస్తూ ఉంటే ఆ గోవిందుడిని ఒక్కసారి నమస్కరించుకోవాలి. గోవర్ధన ఉద్ధరణ చేసిన తర్వాత స్వామికి జరిగిన పట్టాభిషేకమే గోవింద పట్టాభిషేకం. అది వేద పరిషత్తులు గోవింద పట్టాభిషేకం చెప్పుకుంటే ఈ వేద పరిషత్తు క్షేమంగా మరికొన్ని వందల ఏళ్ళు వర్ధిల్లుతుందనే సందేహం. ఎందుకంటే ఆయన పేరు గోవిందుడు. అందుకే కృష్ణుడు అన్నారే, ఆయనే కృష్ణుడు, ఆయనే గోవిందుడు. ఇందాక చెప్పుకున్నాక ఒకే అవతారాలు ఇన్ని పేర్లు ఉన్న అవతారం ఇది ఒక్కటే అని. పైగా కృష్ణ అంటే అది పుట్టిన తర్వాత పేరు పెట్టారా అంటే ఉన్న పేరే తెచ్చి పెట్టారు కానీ కొత్తగా తీసుకురారు. ఆ మాటకు వస్తూ ఉన్నవాడే వచ్చినప్పుడు ఉన్న పేరు వచ్చింది. కృష్ణుడు కొత్తగా వచ్చాడా? ఉన్నవాడే వచ్చాడు, ఉన్న పేరు వచ్చింది అన్నాడు ఇక్కడ. అయితే ఉన్నవాడికి ఉన్న పేరు ఏమిటో తెలియాలంటే తెలుసుకున్నవాడు కూడా ఉండాలి. ఉన్నవాడు ఉన్న పేరుని తెలుసుకున్నవాడు ఋషి తప్ప వరకుడు కాదు. ఋషి దర్శనార్థ్. ఋషి అంటే ఋషయో మంత్రద్రష్టారహ అన్నారు ఇక్కడ. మంత్రద్రష్ట ఋషులకు తెలుస్తుంది వచ్చినవాడు ఎవడు. వాళ్ళు మాత్రమే ఈ ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ చూడలేని సత్యాన్ని చూడగలిగేవాడు ఋషి కదా. కనుక ఇది వసుదేవుడు పుత్రుడా, నందుని పుత్రుడా లౌకిక దృష్టి. ఈయన సాక్షాత్ పరమాత్మ అనేది ఋషి దృష్టి. అది ఋషి పేరు పెట్టాడు ఆయనకి. కృష్ణ అనే పరమాత్మ అనే దానికి ఎంతకంటే ఇంకేం కావాలి? కృషి భూవాచకో శబ్ద నష్ట నివృత్తివాచక. కృష్ణ అంటే సచ్చిదానంద, ఇది అర్థం. మరి గోవిందుడు అంటే ఆ సమయంలో జరిగింది ఏమిటంటే ఆ ఇంద్రుడికి చెప్పకనే అంత గొప్ప పాఠం చెప్పాడండి. ఇది పరిశీలించవలసింది. ఇంద్ర నువ్వు నేను తెలుసుకున్నాను రా అనలేదు ఆయన. కేవలం వీళ్ళు రక్షించాడు. వీళ్ళని రక్షించడంలోనే ఇంద్రుడికి బుద్ధి చెప్పాడు. చూడండి ఇక్కడ. అంటే గోకులానికి రక్షణ, ఇంద్రుడికి శిక్షణ. శిక్ష అనలేదు, శిక్షణ. ఇంద్రుడు తన దగ్గర ఉన్న పర్జన్యాలన్నింటినీ తెగ కురిపించాడు. మేఘాన్ని వర్షించండి కొంతసేపటికి ఖాళీ అయిపోయేవన్నీ కూడా. ఆఖరికి మేము ఖాళీ అయిపోయిన మేఘాలు చెప్తే వెనక్కి తోలుకెళ్ళాడు. ఏం చేస్తాడు? ఇక్కడ గమనించవలసినది, అక్కడ బాధించే హింసించే ఇంద్రుడు విసిగిపోయాడు, శూన్యుడైపోయాడు. కానీ రక్షించే కృష్ణ పరమాత్మ విసుగులేదు. అది తెలుసుకోవాల్సినది. ఆయన రక్షణ ఎప్పుడు ఉంటుందండి. విసుగు లేదు, విరామం లేదు రక్షణకి. ఎప్పుడైతే వర్షం ఆగిందో అప్పుడు మళ్ళీ యథాతథంగా జరిగింది అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత ఇంద్రుడు తిన్నగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తప్పు చేశానయ్యా అన్నాడు. ఏం చేసేవి ఏంటన్నాడు? కృష్ణుని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. పైగా మనందరం ప్రార్థిస్తేనే ఆయన అవతరించాడు. మనమేమో దేవ ఉపాధులు, ఆయన మానవోపాధిలో వచ్చాడు కనుక మనకంటే తక్కువ ఉపాధి ఉద్దేశంతో వెంటనే ఉపాధి దృష్టితో చూడడం నేను చేసిన తప్పు. మరి ఏం చేస్తాం? నీ ఉపాధి దృష్టితో తాదాత్మ్యం చెందడం ఒక తప్పు. అంటే నేను ఇంద్రుణ్ణి అని ఒక అహంకారం నీకు వచ్చింది. ఈ అహంకారం కూడా బలిస్తే పరమాత్మను చూడడు. మరి ఇప్పుడు ఏం చేసేది? తప్పు చేస్తే మరి క్షమాపణ పెట్టుకో. నేను కొద్ది కాలం క్రితం అదే పని చేశాను అన్నాడు బ్రహ్మదేవుడు. అంతకుముందు బ్రహ్మదేవుడు ఇలాంటి పనే చేసి బుద్ధి తెచ్చుకున్నాడు కదా, తెలిసిందేలే ముందు ఇక్కడ. బ్రహ్మదేవుడు శరణాగతి వేడాడు. శరణాగతి వేడితే కానీ జ్ఞానం రాదండి. అది తెలుసుకోవాలి. ఇక్కడ శరణు వేడిన వాడికి పరమాత్మ తెలుస్తాడు. పరమాత్మ రక్షణ లభించడం ఒకటి, పరమాత్మ తెలియడం ఒకటి. పరమాత్మ తెలిస్తే కానీ జ్ఞానం అనేది కాదు. జ్ఞానం ఉన్నవాడే చక్కగా బ్రతకగలడు. కనుక జ్ఞానం కోసం శరణాగతి కావాలి ఇక్కడ. కానీ బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా కృష్ణ శరణాగతితోనే తిరిగి తన స్థితికి తాను చేరుకోగలిగాడు. ఇప్పుడు ఇంద్రుడు కూడా బ్రహ్మ చెప్పిన మాటతో శరణాగతి మార్గాన్ని అవలంబించి వెళ్ళాడు. వెళుతూ ఏం చేశాడంటే ఏదైనా ఉపాయం కృష్ణుడికి ఇవ్వాలి. ఏమిస్తాం? ఆయన గోవులు ప్రీతి గనక కామధేనువులన్నీ తోలుకుని వెళ్ళాడు.
గవాం ఇంద్ర, నువ్వు గోవులన్నిటికీ ఇంద్రుడివి అయ్యా, నేనేదో ఇంద్రుడిని అనుకుంటున్నాను కానీ నువ్వు అసలు ఇంద్రుడివి అని ఆయనకి గోవులన్నిటికీ ప్రభువు నువ్వు అని గోవింద అని నామంతా పట్టాభిషేకం చేసేడు అని గోవింద పట్టాభిషేక ఘట్టాన్ని మనం ఇక్కడ స్మరించుకుంటున్నాం. ఇక్కడ గోవింద గోపాలక ఇత్యాది శబ్దములు మనం ఒక్కసారి చూస్తే వేదములకు గోవిందునికి సంబంధమైనది. ఇది గోవింద శబ్దానికి చాలా చాలా అర్థములు ఉన్నాయి, అందులో సందేహమేం లేదు. కానీ ఒక మాట నారాయణ తీర్థుల వారు అద్భుతమైన మాట కృష్ణలీలా తరంగాల్లో చూపిస్తారు. కృష్ణలీలా తరంగిణి భాగవత కృష్ణ కథకి వ్యాఖ్యానం. అందులో గోవింద పట్టాభిషేకం దగ్గరికి వచ్చేటప్పుడు అప్పటికల్లా గొప్ప మాట చెప్తారు. గోవర్ధన గిరిధర గోవింద గోకుల పాలక పరమానంద అనేటువంటి కీర్తనకు ముందు ఒక శ్లోకం రాస్తూ శృతిశిరో వాగ్గోపికా వల్లభ అన్నారు. అక్కడ గోవింద నామానికి అర్థం చూపించారు. గోవిందుడు అనే పేరు కృష్ణుడు కొత్తగా రాలేదు, ఇదివరకు ఉన్నదే. అంటే గోవింద నామాన్ని మరి స్మరించాడు ఇంద్రుడు. నువ్వు గోవిందుడు తెలుసుకున్నాను అన్నాడు. అది దాని అర్థం. నేను గోవిందుడు కొత్తగా ఇంద్రుడు పట్టాభిషేకం చేస్తేనే గోవిందుడు కాలేదైనా, ఆయన ఎప్పుడు గోవిందుడే అని తెలుసుకున్నాడు ఇంద్రుడు. తన అజ్ఞానాన్ని పోగొట్టుకుని గోవింద జ్ఞానాన్ని పొందాడు ఇంద్రుడు. అది సంకేతం. ఆ జ్ఞానం పొందిన దానికి ఉదాహరణగా తన సర్వస్వము కృష్ణుడికి సమర్పణ చేశాడు. అదే గోవింద పట్టాభిషేకము. ఇది శరణాగతి. ఇంద్రుడు చేసిన కృష్ణ శరణాగతి గోవింద పట్టాభిషేకం. బ్రహ్మ దగ్గర బుద్ధిజనితమైన అహంకారం అంటే ఇంద్రియ అహంకారం ఇంద్రుడిదైతే, రెండు అహంకారాలు కృష్ణార్పణం కావడమే శరణాగతి. ఇక్కడ అహంకారం అర్పణం కావడమే శరణాగతి. ఎంత రమ్యమైన విషయం. అన్ని కృష్ణ సంకల్పాలను ఉండగలగడం గొప్ప విషయం. కానీ గోవింద పట్టాభిషేక ఘట్టంలో గోవింద అంటే గవాం ధరణీం విందతి, భూమిని తెలుసుకున్నవాడు, భూమిని రక్షించేవాడు అని అర్థం తీసుకుంటే ఆదివరాహస్వామి రూపంగా భూమిని ఉద్ధరించాడు కనుక ఉధృతాసి వైదేవి కృష్ణేన శతబాహున అని వేదంలోనే చెప్పుకుంటున్నాం. అనంత బాహువులు కలిగిన కృష్ణుని చేత నువ్వు ఉద్ధరింపబడ్డావమ్మా భూమి అని కృష్ణ శబ్దం అక్కడ వాడాడు వేదంలో. చూడండి, అంటే వేదంలోనే కృష్ణ శబ్దం ఉంది. కృష్ణుడు పుట్టక ముందే వేదం ఉంది. కృష్ణుడు పుట్టక ముందు కూడా ఉన్నాడుగా, అందుకు సరిపోయింది ఇక్కడ. కానీ కృష్ణ శబ్దం వేదంలో ఎక్కడెక్కడ వాడబందు పరిశీలిస్తే అది మంచి పరిశీలన పరిశోధన. కానీ భూమిని రక్షించిన వాడు కృష్ణుడే. కర్షణత్వాత్ కృష్ణ. ఈ భూమి ఇలా నిలబడింది అంటే ఏదో వరాహస్వామి వచ్చి నిలబెట్టడమే కాదు, భూమి నిరంతరం కర్షణ శక్తితో ఉన్నది, కర్షణ శక్తి ద్వారా ఉన్నది. అంతే కదా. భూమి తనంత తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందంటే ఒక ఆకర్షణ శక్తితో ఉందా లేదా? ఆకర్షణ శక్తి ఎవరు పెట్టాడండి? కొంచెం ఆలోచించండి. మీరా, నేనా, మన తాతల? విశ్వమంతా ఆకర్షణ శక్తితో నడపబడుతుంది. ఇంకొక రహస్యం, పాదము నుంచి శిరస్సు వరకు శరీరం అంతా నేను అనబడే దాని చుట్టూ తిరుగుతోందంటే అలా మొత్తం ప్రతి అడుగుని కర్షణ చేసి పట్టేవాడు ఉన్నట్టు లోపల. ఈ శరీరానికి కర్షణ చేసి పట్టినవాడు కూడా ఉన్నాడు ఇక్కడ. అలాగే విశ్వంలో ఉన్న గ్రహ నక్షత్ర తారకాన్ని వేటి బతుకు వాటి బతుకుగా కాకుండా వాటన్నిటిని ఎక్కడెక్కడ ఎలా ఉంచాలో అలా ఉంచి పట్టి నడుపుతున్న వాడెవడు? వాడు కృష్ణుడు. ఇది కర్షణత్వాత్ కృష్ణ. ఇంత విశేషమైన అర్థం ఉంటుంది. అలాంటి కృష్ణ పరమాత్మ ఈ భూమిని కూడా ఉద్ధరించాడు కదా, గోవింద అని మాట చెప్పుకున్నాం. ఇంకొక మాట ప్రధానమైనటువంటిది, గోభి వాగ్భి వేదమంత్రై విద్యతే ప్రాప్యతే ఇది గోవింద. ఇది వైదికమైనటువంటి అర్థం. వేదవాక్యముల ద్వారా తెలియబడువాడు, వేదవాక్యముల ద్వారా తెలియబడువాడు. విందతే అనే శబ్దానికి తెలియబడువాడు, తెలుసుకొనువాడు, రక్షించువాడు, మూడు చెప్పుకోవచ్చు ఇక్కడ. కానీ వేదవాక్యముల ద్వారా తెలియబడతాడు. పరమాత్మ ఎలా తెలియబడతాడు? భగవంతుడు అని ఎలా తెలుస్తుందని ఒక్క మాట చెప్తే శాస్త్రం ద్వారా తెలుస్తుంది. శాస్త్రయోనిత్వాత్ అన్నది బాదరాయణ బ్రహ్మసూత్రం. స్వామి చెప్పాడు, వేదైశ్చ సర్వై అహమేవ వేద్య వేదాంత కృత్ వేద విదేవచాహం. ఏం అద్భుతమైన మాట ఇక్కడ. వేదములన్నిటి చేత తెలియబడేవాడు నేను, వేదములకు అంతము చేయవాడు నేను. ఎప్పుడైనా ఆలోచించాను ఇది? వేదాంత కృత్, వేదాన్ని అంతం చేస్తాను. ఇదేమిటండి వేదానికి అంతం చేయడం ఏంటి? మరి వేదాంతం ఉంది కదయ్యా అన్నాడు. వేదమునకు అంతమే వేదాంతం. అంతము అంటే పని పూర్తవడం. అంతం అంటే పని పూర్తవడం, నాశనం కావడం కాదు. జాగ్రత్తగా చూసుకోవాలి. వేదము యొక్క పని ఎప్పుడు పూర్తవుతుందంటే పరబ్రహ్మ ప్రాప్తితో పూర్తవుతుంది. అందుకే వేదమునకు అంతము అంటే పరబ్రహ్మ జ్ఞానం ప్రసాదించడమే. అందుకే పరబ్రహ్మము జ్ఞానానికి సంబంధించిన భాగాన్ని వేదాంతము అని అంటాను ఇక్కడ.
వేదం యొక్క తీర్మానం. చిట్ట చివరికి వేదం అంతా చెప్పి ఇదే పరమార్థం అని ఏది చెప్తుందో అది వేదాంతం. ఆ వేద అంతమని అంటే గమ్యము. వేదమునకు గమ్యము అంతము, అంతే కదా. ప్రయాణానికి అంతం ఎప్పుడండి? ప్రయాణానికి అంతం అంటే ప్రయాణానికి నాశనం కాదు. ప్రయాణానికి అంతం గమ్యం చేయాలి, వేదానికి అంతం గమ్యం చేయాలి. అది నువ్వు నేను చేరలేము, ఆయనే చేరవేస్తాడు ఇక్కడికి. అందుకే వేద అంతకృత్ అది మాట. వేదమునకు పరమార్థమేదో అది కలిగించేవాడు ఆయన, వేదాంతకృత్. పైగా వేద విదేవచ, వేదం తెలిసిన వాడు నేను ఒక్కడిని అన్నాడు. ఇది బాగా తెలుసుకోవాలి. ఇక్కడ వేదం గురించి పరమాత్మకు తప్ప ఎవరికి తెలియదు. మీరు మొత్తం భూప్రపంచంలో గొప్ప వేద పండితుడిని సన్మానం చేస్తే మనకంటే గొప్పవాడే నమస్కరించడమే కానీ వేదం యొక్క పూర్ణత్వం పరమాత్మకు తప్ప మరొకరికి తెలియదు. ఇది తెలుసుకోండి. ఒకే మాట చెప్తాడు, పరమాత్మ వల్ల బ్రతుకుతున్నా పరమాత్మ గురించి మనకు తెలుసా? సముద్రం వల్ల బ్రతుకుతున్న చేపకి సముద్రం గురించి పూర్ణ జ్ఞానం ఎలా ఉండదో, పరమాత్మ వల్ల పరమాత్మ ఎందుకు బ్రతికే జీవుడికి పరమాత్మ జ్ఞానం కూడా అలాగే ఉండదని చెప్పాడు. ఇక్కడ పరమాత్మతో వేదం అంతే, రెండుకి ఏమీ భేదం లేదు. అది వేదో వేద విధ వియంగో వేదాంగో, మీరే చదువుతున్నారు కదా. వేదవిత్ కవి, వేదవిత్ అది వేదాంతకు వేద విధేయ చాహం. వేదవిత్, వేదం తెలిసింది ఆయనకి మరుగురు కాదు. అది ఋగ్యదిస్తామపారగహ అని ఆ స్వామిని ఆదిత్య ఉదయంలో మనం నమస్కారం చేసుకుంటున్నాం. వేదం యొక్క సంపూర్ణం పరమాత్మకు మాత్రమే తెలుసు కనుకే తన గురించి తనకు మాత్రమే తెలిసిన వాడే వేదవిత్, మరొకటి కాదు. వేదం ఆయన స్వరూపం, పరమాత్మ గురించి పరమాత్మకే తెలుసు. ఆయన అనుగ్రహిస్తే ఆయన జ్ఞానం మనకు వస్తుంది. వేదాంత కృత్ వేద విదేవచారం, ఒక్క మాటలో ఎంత లోతున్నది. కనుక వేదవాక్యముల చేత తెలియబడివాడు, వేదవాక్యములకు గమ్యమైన వాడు, వేదవాక్యములు తెలుసుకునేవాడు, వాణ్ణి గోవింద అన్నారు. గోవులనగా వేదవాక్యములు కనుక ఇప్పుడు గోవింద పట్టాభిషేకం అంటే కలిసిలేదు కదా. ఇంకా అక్కడున్న గోగోప గోపికల గురించి చెప్పాలి అంటే నేను కొందరు దార్శనికులైనటువంటి సిద్ధపురుషుల మాటలే సహాయం తీసుకుని చెప్తున్నాను. నారాయణ భట్టాత్రి నారాయణీయంలో ఒక మాట అంటాడు, అగ్రే పశ్యామి, నాకు ఎదురుగా కృష్ణుడు కనబడుతున్నాడు అంటాడు. చివరికి వచ్చేప్పటికల్లా ఎలా కనబడుతున్నా అంటే ఉపనిషత్కాంతలతో కూడి కనబడుతుంటాయి. ఉపనిషత్కాంతలన్నీ గోపికల రూపం ధరించి కృష్ణుడు ఎదురు కనబడుతున్నాయి. ఏం అద్భుతమైన భావం అది. ఇది ఊహించి భావించి నారాయణ భట్టాత్రి చెప్పలేదు, దర్శించి చెప్పాడు ఇక్కడ, అనుభవించి చెప్పాడు ఇక్కడ, సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకుని చెప్పాడు. అది ఎలాగో అంటే భాగవతంలోనే ప్రవేశిస్తే మనోరథాంతం శృతయో యథాయు, ఈ మాట కనబడుతుంది భాగవతంలో. వేదములు కోరికల అంతమును చేరుకున్నట్లుగా గోపికలు కృష్ణుడు చుట్టూ చేరారు అని మాట చెప్పాడు. పెద్దలున్నారు ఇక్కడ భాగవత రస పిపాసులు, కొంచెం లోతైన మాటకు వెళ్తున్నాను. మిగిలిన వాళ్ళకి ఆవలింతలు రావచ్చు కానీ భగవంతుడి మీద బుద్ధి కలిగిన వారికి మాత్రం ఆనందం కలిగించే గొప్ప అంశం. మనోరథాంతం శృతయో యథాయు. ఏమిటండి ఈ మాట? ఇలా ఉంటుంది రాసలీల, కృష్ణ రాసలీల. ఏదో మామూలు ఆటాపాటాలకు కనబడదు. ఏమిటి ఈ మాట? శృతయ అంటే వేదములు మనోరథ అంతమును చేరినట్లుగా, అంటే కోరికల యొక్క అంతమును చేరినట్లుగా గోపికలు కృష్ణుడు చుట్టూ చేరేవారు. కోరికలకు అంతం ఎప్పుడైనా ఉందండి ఇక్కడ? కోరికలకు అంతం ఉంటుంది. ఒక కోరిక తీరితే మరొక కోరిక, ఒక్కడి తీరితే చాలండి అంటాడు ఒక ఆయన. ఆ తీరే వరకు, ఆ తీరేక మరొకటి వస్తూనే ఉంటుంది. కోరికల అంతము అంటే కైవల్యమే, మోక్షమే, పరబ్రహ్మ ప్రాప్తియే. దాని పూర్ణకామ ఆప్తకామ అని వేదం వర్ణించింది. పూర్ణకాముడు, పూర్ణకాముడు అన్ని కోరికలు తీరినవాడంటే పరబ్రహ్మను పొందినవాడు అంటారు ఇక్కడ. వాడు ఒక్కడే నిండు కుండ, వాడికి కొరత లేదు. మిగిలిన వాళ్ళ మనసు పడవలన్నీ కొరతున్నవే. బ్రహ్మము నిండిపోయిన కుండలో ఏ నీళ్లు పోస్తావయ్యా నువ్వు అంటే ఆ పూర్ణకామమును పొందినటువంటి వేదములు అంటే మొదటి నుంచి మొదలైన వేదములు ఉపనిషత్తుల దగ్గరకు వచ్చేటువంటి కేవలం బ్రహ్మమునే ప్రతిపాదిస్తూ ఎలా ఉండిపోయాయో. మనోరథ అంతం అంటే కర్మకాండలో ఉన్నటువంటి వేదమంత్రములు ఒకనొక స్వర్గకామము ఇహకామం కోసము ఉద్దేశింపబడిన మంత్రములతో ప్రారంభమై క్రమంగా వేదములు బ్రహ్మప్రాప్తి అప్రమార్థంగా వేదాంతం దగ్గరికి వచ్చేటప్పటికీ ఏ విధంగా బ్రహ్మముతో సమన్వయింపబడుతున్నాయో, బ్రహ్మమునందు పర్యవసిస్తున్నాయో అదేవిధంగా మనోరథాంతం శృతయో యథాయు. ఏమి మాట చెప్పాడు ఇక్కడ. కనుకనే కృష్ణునే శరణు వేడి కొన్ని వేద మంత్రములు జపం చేసేట. ఎందుకంటే నేను చెప్పడమే అవుతుంది తప్ప నీలో చేరడం ఎప్పుడయ్యా అనుకున్నాయి.
వేదముల పని ఏంటంటే బ్రహ్మం గురించి చెప్పడమే. మీరు చరణం ఎప్పుడయ్యా తపస్సు చేసేట. అప్పుడు కృష్ణ పరమాత్మ అయితే నేను ఒక అవతారంలో వస్తున్నాను, అప్పుడు మీరు చేరతారన్నారు. అలా వేద కాంతలు, ఉపనిషత్ కాంతలు గోపికలుగా అవతరించారు. అంటే వేదములు కూడా శ్రీకృష్ణ శరణమ్మ అని గోపికలుగా అవతరించి కృష్ణుడితో ఐక్యం అయిపోయారు. అలా అందరూ కృష్ణ శరణాగతిలో తరించిపోయారు. ఇలా వీరందరినీ ఆడు తర్వాత బృందావనంలో గట్టి పరక మొదలుకొని స్థావర జంగమమైన సర్వమును ధరింపజేసి ముక్తిని చేర్చిన పరమాత్మ. అందుకే బృందావన కృష్ణుడు వదలలేరు యోగులు, ఎందుకంటే అందరినీ ధరింపజేశారు. అలా తరింపజేయడానికి గల యోగ్యత ఉన్నవారు మాత్రమే బృందావనంలో ఉన్నారు, ఇంకోరు కాదు. స్థావర జంగమైన సర్వజగత్తు. ఇదేదో నేను ఆవేశంతో భక్త్యావేశంతో చెప్తున్నాను కాదు, అంత ఆవేశం వస్తే అంతకంటే భాగ్యం ఏం కావాలి. కానీ ఒక్క మాట మాత్రం వ్యాసుడు చెప్తాడు, పోతన గారు అందంగా అందిస్తారు. ఆయన కాళింది మడుగులోకి తుముకదాలను ప్రయత్నించినప్పుడు చెట్టు ఎక్కాడు. అదేమిటి కదంబ భూజంబులెక్కి అన్నాడు. ఒక కదంబ వృక్షం మీదకెక్కి అక్కడి నుంచి కటి చేయలంబు బిగించి పింఛమున చక్కన్ కొప్పు బంధించి దోస్తట సంస్పాలనం ఆచరించి అంటూ గురించి దుమికాడు కదా. ఆ దుమికేటప్పుడు ఒక మాట అంటారు పోతన గారు. పోతన గారు అనడం ఏంటి, వ్యాసుడు చెప్పిందని పోతన గారు అన్నారు. ఏమిటంటే అనేక జన్మల పుణ్య విశేషం చేత శ్రీకృష్ణుని చరణస్పర్శకు నోచుకున్నటువంటి కదంబ భూజంబులెక్కి అన్నట్టు. అంటే స్వామి తన మీద పాదం పెట్టి ఎక్కడానికి యోగ్యంగా తపస్సు చేసి అక్కడ చెట్టుగా పుట్టేట్టు కదంబ వృక్షం. అంటే అర్థం స్వామి గాలి తగలాలన్నా, చెయ్యి తగలాలన్నా, చూపు పడాలన్నా, పాదం తాకాలన్నా బృందావనంలో ప్రతిదీ కూడా అనేక జన్మల తపస్సు చేసి అక్కడ పుట్టే. పుణ్య విశేషం చేత అనడానికి కాదు, ఇక్కడ పరమాత్మను పొందాలని తపస్సు చేసినటువంటి వారు అనేక జన్మలు తపస్సు చెయ్యగా 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 తపస్సు చేత క్రాగిపోయిన పరమాత్మ కావాలనేటువంటి కామము, బ్రహ్మకామన ఏదుందో ఆ కామనతో పుట్టినటువంటి వారు అందరూ కనుక స్థావర జంగమాత్మకైన సర్వ జగత్తు గరికపోతతో సహా శ్రీకృష్ణ శరణమ్మ అని ముక్తి పొందిపోయి ఆ తర్వాత అడుగు వేసి బయటకు వచ్చాడు. ఎక్కడికి? మధుర నగరానికి. వచ్చిన తర్వాత వ్యవహారం ఎలా ఉన్నది అంటే అక్కడ బృందావనంలో ఉన్నటువంటి జీవులు లేరండి, మిగిలిన చోట్ల అందరూ మనలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే లౌకిక స్పృహతో బతికే వాళ్ళు ఉన్నారు, భగవంతుని సరస్వం అనే వాళ్ళు ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. అదే కానీ మొదట బృందావనంలో అయితే మాత్రం కృష్ణైక జీవనులు, ఒక మాట కృష్ణైక జీవనులు, కృష్ణుడే సరస్వను పట్టుకున్న వాళ్ళు, వాళ్ళ పని అలా నమస్కరించుకున్నాం. కానీ మధుర వచ్చి అటు ద్వారం కూడా వచ్చాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు రెండు రకాలు ఉన్నారు. పైగా ఇక్కడ వచ్చిన వాడు పని ఇంకో పెట్టుకున్నాడే. అందుకే అక్కడ లీలంతా మాధుర్య లీల, ఇక్కడంతా ఐశ్వర్య లీల అన్నారు. ఇక్కడ ఐశ్వర్య లీల అంటే ఈశ్వర భావ ప్రకటనం. ఐశ్వర్యం అంటే అధర్మ శిక్షణ, ధర్మ రక్షణ అనేది చేశాడు ఈ లీలలో. ఎక్కడ మధురలోను ద్వారకలోనూ చేసిందంతా ఐశ్వర్య లీల, బృందావనంలో గోకులంలో చేసిందంతా చెప్పండి అమ్మా మాధుర్య లీల. కృష్ణ కథ చెప్పిన కరెక్ట్ కాకపోతే ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలియదు. మొత్తం మాధుర్య లీల, కృష్ణుడితో తాదాత్మ్యం చెందిపోతాం అక్కడ. అందుకే అంత మాధుర్య లీల. అక్కడ దుష్ట శిక్షణ చేయకపోలేదు కదా, అంత నోటీస్ చేయం మనం. చూడండి, ఎక్కడో ఒక అఘాసురుడు, ఒక వత్సాసురుడు, ఒక ధేనుకాసురుడు వాడు గప్చుప్పుగా కొడతాడు, పెద్ద ఏం తెలియదు. కానీ మధుర నుంచి ఎవరిని కొట్టాడో అది గుర్తుంటుంది బాగా. ఒక్కొక్కడిని ఎలా కొట్టాడో, ఎలా యుద్ధం చేశాడో అన్నీ గుర్తుంటాయి మనకి. కనుక మధుర ద్వారకంలో చేసేటువంటి దుష్ట శిక్షణ అనేది బాగా కనబడుతుంటుంది. కానీ అక్కడ చేసే దుష్ట శిక్షణ మాధుర్య లీలలో కొట్టుకుపోతుంది, కనబడుతుంది. ఇక్కడ చేసినటువంటి లీలలో ఏం అద్భుతాలు చేస్తాడు. అయితే ఇక్కడ మాధుర్య లీల లేకపోలేదు, ఇక్కడ ఉంది కానీ రెండు కలిసి పెడుతూ ఉంటాయి. అక్కడ ఐశ్వర్య లీల మాధుర్య లీల మరుగుపడుతుంది, ఇక్కడ ఐశ్వర్య లీలలో మాధుర్య లీల మరుగుపడుతుంది. ఈ రెండు కనబడుతుంది. అంటే అద్భుతమైనటువంటి ఆ స్వరూపంలో మళ్ళీ శ్రీకృష్ణ శరణమ్మ తెలుసుకుందాం. ఏ విధంగా శ్రీకృష్ణ శరణమ్మ చూపిస్తాడు. సరే, మధురలో ఏ విధంగా తనని నమ్ముకున్నటువంటి యదువంశీకులందరినీ ఎలా అనుగ్రహించాడేది శ్రీకృష్ణ శరణమ్మే కదా. కృష్ణైక జీవనంలో అయినటువంటి దేవకి వసుదేవుని చెరవిడిపించిన తర్వాత ఉగ్రసేనుని పట్టం కట్టించాడు కంసంహారం చేసిన పిదప. ఆ తర్వాత మధురానగర వాసుని ఎంత గమనించుకున్నాడు. అందుకే అప్పటికప్పుడు తన సంకల్ప శక్తితో విశ్వకర్ణను పిలిపించి సముద్ర మధ్యంలో ద్వారకా నిర్మాణం చేయించిన తర్వాత మొత్తం మధురానగర వాసులందరినీ యోగశక్తితో ద్వారకా నగరానికి పంపించి అటు తర్వాత ఆయన చేసిన లీలలో
కాలయవనని తప్పుదారి పట్టించి ఆయన దగ్ధం చేశాడు. జరాసంధుడి బుద్ధిని మళ్లించాడు. అటుపై ద్వారకి వెళ్ళి స్థిరపడ్డాడు. అక్కడ ఉన్నప్పుడు శ్రీకృష్ణ శరణమ్మ చూడాలండి. ఎవరైతే శ్రీకృష్ణ శరణమ్మ అన్నారో వాళ్ళందరినీ ఎలా అనుగ్రహిస్తున్నాడు. ముందు అమ్మ రుక్మిణీదేవి శ్రీకృష్ణ శరణమ్మ అన్నది. నువ్వే నా పతి కావాలి అనేది ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి కోరుకున్నట్టు కనబడినా భక్తి భగవంతుడిని కోరుకున్నట్టు రుక్మిణి కోరుకున్నది. ఇది పెద్ద గొప్ప రహస్యమైన అంశం. అది శ్రీకృష్ణ శరణమ్మ. అందుకే ఇదిగో మా అన్నగారి యొక్క ప్రోద్బలం చేత మా నాన్న మొదలైన వాళ్ళందరూ శిశుపాలుడికి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. నువ్వే రక్షించవయ్యా అని శరణి వేడింది. వరగొట్టేది నా ప్రయత్నం ఇంకేమున్నది. నా వారంటూ ఎవరున్నారో నిన్న మొన్నటి వరకు కృష్ణుడి దానం నా మనస్సుకు చెప్పినట్టు పెద్దవాళ్ళు కూడా మనస్సు మరల్చుకున్నారు. పుట్టిన దగ్గర నుంచి నేను పెరుగుతుంటే కృష్ణుడి గురించి వార్తలు విని మా పెద్దవాళ్ళందరూ బంధువులెల్ల శేముషి సింధువులై వాళ్ళందరూ కృష్ణుడికి ఇద్దాం అనుకున్నప్పటికీ వాళ్ళని అడ్డపెట్టి దుస్సంధుడు రుక్మి వాళ్ళందరినీ కాదని రుక్మి శిశుపాలుని ప్రపోజ్ చేస్తే అప్పుడు వాళ్ళు బుద్ధి మార్చుకున్నారు. ఇక్కడ గమనించవలసింది, అంతవరకు కృష్ణుడికే ఇస్తామని రుక్మిణీదేవి తండ్రి బంధువులు అందరూ అనుకున్నప్పటికీ రుక్మి యొక్క మాట చేత వాళ్ళు మనసు మరల్చుకున్నప్పటికీ వాళ్ళు మనస్సు మరలింది తప్ప రుక్మిణి మనస్సు మరలలేదు. ఆమె అలాగే పట్టుకుంది. శ్రీకృష్ణ శరణమ్మ. ఎవరు చెప్పినా కృష్ణుడికి ఇచ్చిన చిత్తం మరొక వైపు వెళ్ళదు. అదే నీకు అర్పించిన చిత్తం మరొక వైపు వెళుతుందా అని కృష్ణుడితోనే ఆ సందేశాన్ని పంపించింది. అది శ్రీకృష్ణ శరణమ్మ కాదా? ఆ శరణాగతి చెప్పడం కోసం ఒక గురువుని ఆశ్రయించింది. ఈ శరణాగతి భక్తిని ఆ గురువు వెళ్ళి చెప్పాడు కృష్ణ పరమాత్మతో. వెంటనే సందేహం లేకుండా ఎంత శరణ వేడి, పైగా ఏనీ గుణంబులు కన్నేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపో. ఆవిడ ఒక్క శరణాగతంతో ఇక్కడ ఎవరి గుణాల గురించి వింటే చాలు దేహంలో తాపాలు పోతాయో, ఎవరి రూపాన్ని చూస్తే చాలు జన్మ బంధాలు మాయలు తొలగిపోతాయో, ఎవరి నామం నిరంతరం స్మరిస్తే అవిద్యావృత్తులు తొలగిపోతాయో అటువంటి నీ యందు నా చిత్తము ఉన్నదయ్యా అని చెప్పిందంటే శరణాగతి ఇంకేమున్నది. ఆ విధంగా శరణ పెడితే కృష్ణుడు ఏం చేశాడు? వచ్చేద విదర్భ భూమికి చొచ్చేద భీష్మకుని పురము అని వచ్చాడే లేదా? వచ్చి ఎందరు అడ్డగించినా సరే చెయ్యి పట్టుకుని రథాన్ని ఎక్కించుకొని శంఖనాదం చేసి రుక్మిణిని తీసుకుని చేపట్టాడు. అంటే శరణాగతుని విడిచిపెట్టను అని చెప్పాడు ఇక్కడ. అలాగే మొత్తం శ్రీకృష్ణ శరణాగతి కనబడుతుంది. అలా తర్వాత వచ్చిన 7 పట్టమహిషులు కూడాను శ్రీకృష్ణ శరణమ్మ వచ్చినటువంటి వారు. అంతేకాదు నరకాసుని సంహారం తర్వాత నరకాసురుడి చేత బంధించబడ్డటువంటి మొత్తం 16,000 మంది రాచకన్యల్ని కృష్ణ పరమాత్మ చెర నుంచి విడిపించి మీకు ఏది హితమో చెప్పండి చేస్తానన్నాడు. జరిగిన సంఘటన జాగ్రత్తగా వినాలి. 16,000 మంది రాచకన్య నరకాసుడి చేత బంధింపబడి ఉన్నారు. నరకాసుడి సంహారం తర్వాత మొత్తం ఆ పట్టణాన్ని తిరిగి సువ్యవస్థ చేశాడు కృష్ణ పరమాత్మ. భగదత్తుడిని పట్టాభిషేకం చేశాడు. భగదత్తుడు అంటే నరకాసుడి పుత్రుడే. అతను పట్టాభిషేకం చేసి ప్రాగ్జ్యోతిషపురానికి. అంటే అప్పుడు యుద్ధాలు ఎలా జరిగేది చూడండి. దేశాలను నాశనం చేయడం కాదు, వాడి మీద బాంబు వేశారు, వీడి మీద పేరు చేశారు కాదు, శత్రుత్వం రాజుకి మధ్య దేశాన్ని క్షేమంగా చేశారు. అక్కడ నిలబెట్టి తర్వాత చేసిన పని ఏమిటి అంటే అతడి చేత బంధింపబడ్డ 16,000 మంది రాచకన్యల్ని విడిపించి రాజధర్మాన్ని అనుసరించి మీకు ఏది క్షేమమో అక్కడికి చేర్చుతానన్నాడు. ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన మాట. వాళ్ళందరూ ముక్త కంఠంతో ఒకటే మాట ఉన్నారు. ఇంత పరిశీలించక మాకు ఒకటే అర్థమైంది, నువ్వు తప్ప మరొకటి క్షేమం లేదు అని చెప్పారు. అది అంటే లోకాన్ని పరిశీలిస్తే తెలియవలసింది ఏంటంటే క్షేమం భగవంతుడు ఒక్కటే. ఆయన కనబడ్డా బాగుంది కానీ నువ్వు నన్ను అంటే వాడు మూర్ఖుడు అంటాడు. భగవంతుడి నుంచి క్షేమస్వరూపం ఏమున్నది అది వాళ్ళు తెలుసుకున్నారు. శరణాగతి అక్కడ పూర్తి శరణాగతి. అప్పుడు కృష్ణ పరమాత్మ తనను శరణ వేడిన 16,000 మందిని 16,000 గృహాలలో 16,000 రూపాయలతో ఒకే ముహూర్తంలో వివాహం చేసుకున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే 16,008 మందిని కూడా ఆయన శరణాగతితో అనుగ్రహించాడు కదా చూడండి. అది ద్వారకావాసుడుగా ఆయన చూపించిన గొప్ప అంశం. ఏమిటయ్యా ద్వారకావాసుడుగా అంటే మనం కూడా 16,008 మందితో కృష్ణ శరణాగతి వేడాలండి. ఇది శ్రీకృష్ణ శరణమ్మ. సిద్ధంగా ఉంటే చాలా సంతోషం. 16,008 మందితో కృష్ణ శరణ వేడాట. ఎవరెవరో తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మూల ప్రకృతికి అవికృతికి మహదాత్య ప్రకృతి వికృతయ సప్త అన్నది. మూల ప్రకృతి ఒకటి ఉంటుంది. తర్వాత
మనోబుద్ధి అహంకారం ఉంటాయి. ఎన్నయ్యే ప్రధానంగా మూల ప్రకృతి, మనోబుద్ధి చిత్త అహంకారం మొత్తం సప్త వస్తాయండి. మూల ప్రకృతి అవి అవికృతి, మహత్, అహంకారము, అలాగే బుద్ధి ఇత్యాది. తర్వాత ఇవన్నీ అయితే మొత్తం 8 వస్తాయి. మొత్తం ఇవన్నీ సప్త 7, మనోబుద్ధి చిత్త అహంకారాలు 7 ప్లస్ మూల ప్రకృతి 8. మూల ప్రకృతి మహాలక్ష్మి రుక్మిణి, మిగిలినటువంటి 7 కలిసి ఇవన్నీ కూడా స్వామి చెప్తున్నాయి. దీన్నే ఆయన గీతలో కూడా చెప్పాడు. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్నా ప్రకృతి రష్టధ. ఇవన్నీ స్వామి చుట్టూ ఆశ్రయించుకున్న ఎన్నయ్యే 8 అయ్యాయి. దాని తర్వాత 16 అన్నాడు. 16 అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16 అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ పురాణాలు. ఎన్నయ్యే 15 ప్లస్ మనస్సు. అది కలిగిపోతే ఏం పనిచేయదు కదా. 16. ఈ 16 అన్నావా కానీ 16 ఒక్కలా ఉండవు. ఉదాహరణ ఇంద్రియాలు చెప్పుకున్నాం. కన్ను, ముక్కు, చెవి. ఒక్క కన్ను ఉందా? ఒక్క కన్ను ఉంది కానీ చూపులు ఎన్ని ఉన్నాయి చెప్పండి. చెవి ఒకటే, ఎన్ని వినుంటాం? అంటే ఇంద్రియాలు వృత్తులను ఉంటాయి. వృత్తులు ఎన్ని ఉంటాయి చెప్పగలమా? పుట్టిన దగ్గర నుంచి ఎప్పటివరకు ఎన్ని చూసి ఉంటాము, ఎన్ని వినుంటాము, ఎన్ని తినుంటాము, ఎన్ని అని ఉంటాము చెప్పగలమా? అంటే ఇంద్రియాలు ఇవన్నీ కలిపితే 16. కానీ వాడి వృత్తులు ఎన్ని ఇప్పుడు చెప్పండి. లెక్కలేనని అంతే, నేనే చెప్తాను. కనుక 16 లెక్కలేనని. లెక్కలేనని అనే వాటికి వేదంలో శాస్త్రంలో సహస్రం అని వేరు. కనుక 16,000 అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఈ 16,000 ఇందాక చెప్పిన ప్రకృతి 8. ఎన్నయ్యాయి? 16,008. ఎక్కడున్నాయి ఇవన్నీ? చుట్టూ చూడడం కదా, ఇక్కడ ఉన్నాయి. ద్వారకలో ఉన్నాయి. నవద్వారే గురేది. నవద్వారాత్మకమైన ద్వారకలు 16,008 ఉన్నాయి. కానీ ఎలా ఉన్నాయంటే అడ్డదిడ్డంగా ఎప్పుడు పెడితే అప్పుడు ఎలా పెడితే అలా ప్రవర్తిస్తున్నాయి. కానీ 16,008 తమ హృదయంలో ఉన్న కృష్ణుని శరణ వేడి జీవిస్తే 16,008 కృష్ణుని శరణ వేడినట్టే. అదే 16,008 10 కృష్ణుడు. ఇది గొప్ప శరణాగతి. ఈ శరణాగతి అంతట్లో శరణాగతిలో ఒక మహాదశ మనం చూడాలి అంటే అద్భుతమైన స్థితి శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు శరణ వేయటం. అక్కడికి శ్రీకృష్ణ శరణం మమ పరిపూర్ణం చేసుకోగలం. అర్జునుడు కృష్ణుడు శరణ వేడిన వైద్యం చూడాలి. పైగా మొదటి నుంచి పాండవులు కృష్ణునే సర్వస్వంగా జీవించిన వారు. పాండవులందరూ కృష్ణైక జీవనది. వాళ్ళు కూడా కృష్ణుని శరణ వేడి జీవించిన వాళ్ళే అనడానికి వాళ్ళ శరణాగతిని చూసి, శరణాగతుల పట్ల కృష్ణుడి ప్రేమను చూసి అసూయపడ్డాడు. ఎవరు? నారదుడు గారు. జనజాత ప్రభవాదులు మనములో చర్చించి భాషావళి పలుకం లేని జనార్దనపై పరబ్రహ్మము మీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాపరసందాయుకుడై చరించుడి నీ భాగ్యంబు రాజోత్తమా అన్నాడు. అదే బ్రహ్మాది దేవతలకు భావంలో కూడా దొరకని పరమాత్మ మీకు చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాపరసందాయుకుడై ఇన్ని రకాలుగా మీతో ఉన్నాడు అంటే నీ భాగ్యం ఆయన అని ఎవరు? నాదులు కూడా ధర్మరాస్తున్నారు. అంటే పాండవులు అందరూ కూడాను కృష్ణుడే సరస్సును జీవించారు. అది కృష్ణుడికి ధర్మం ఇష్టం కనుక మేము ధర్మంగానే జీవిస్తాం అనుకున్నారు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ధర్మం మీద ఎందుకున్నాడు? కృష్ణుడు ఉన్నాడు కనుక. అరే ధర్మాన్ని నమ్ముకుంటే అడవులు పాలయ్యావు, అధర్మాన్ని నమ్ముకున్నవాడు రారాజయ్యాడు అంటే మూర్ఖానికి తెలియదు. ధర్మాన్ని నమ్ముకుంటే కృష్ణుడు నా పట్టుకుంటాడు అంటాడు ధర్మరాజు. అది ఎతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణ సతో జయ. ధర్మాన్ని పట్టుకున్నాడు, జయం వారికి వచ్చింది కదా. కనుక ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళందరూ కృష్ణ శరణాగతులే. తెలుసుకోవాల్సింది ధర్మాచరణ ఎందుకు చేస్తున్నావు? ఈ రోజుల్లో ధర్మం చేస్తే ఎవడు పట్టించుకుంటాడండి అని కొందరు మాట్లాడుతుంటారు. ఎవడో పట్టించుకుంటాడు నీకు ఎందుకయ్యా? ధర్మం చేస్తే పట్టించుకునేవాడు ఈశ్వరుడు, అది తెలుసుకో. కానీ ధర్మాచరణ చేసిన దృష్టిలో ఉండవలసింది ప్రపంచం కాదు, భగవంతుడు. కానీ లోకాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మం చేయకు. ఇవి నీకు అవార్డు ఇవ్వచ్చు, నీకు అవార్డు తీసి ఇవ్వచ్చు. ఈ లోకం యొక్క ప్రశంసలు ఇవాళ ఆహాహోహ అంటే రేపు పొద్దున చిచ్చి కొడతాయి. లోకాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు. ధర్మం ఆచరించేటప్పుడు ఈశ్వరుడి దృష్టిలో ఉండాలి. అదే త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును లోకము మెచ్చును అన్నాడు అరుణాచార్య గారు. ముందు దేవుడు మెచ్చును, లోకం నుంచి పడించుకోకూడదు. ధర్మాచరణ చేసిన దృష్టంతా దైవం మీద ఉండాలి. అదే ధర్మస్వరూపమైన వృషభం చూడండి, శివుడినే చూస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇటు అటు చూడదు.
అంటే ధర్మం దృష్టి దైవం మీద ఉండాలి. అలా ఉన్నవాడు ఎవడు? యుధిష్ఠిరుడు, మహానుభావుడు. ఆయనంతో వాళ్ళందరూ అంతే, 5గురు గారికి ఒకటే. కృష్ణ సరదాగానే వాళ్ళ జీవితం. అయినప్పటికీ అర్జునుడు పడాలని పట్టుకోవాలి. వాళ్ళందరూ తప్ప ప్రతినిధిగా వెళ్ళాడు కదా మహానుభావుడు. కృష్ణుడు ఆయన యొక్క సైన్యం, నారాయణ సైన్యం, ఆ యదువంశీకుల సైన్యం సామాన్యం కాదు. అది కానీ తమ పక్కన ఉంటే జయం తచ్చవరకు వెళ్ళాడు మహానుభావుడు. కానీ ఈయనకంటే ముందే వెళ్ళాడు దుర్యోధనుడు. అక్కడ చెప్పారండి మొత్తం భారత భాగవత సారాంశం అంతా ఆ సన్నివేశం ఒక్కదానిలో ఉన్నది. అప్పుడే కృష్ణ పరమాత్మ నిద్రిస్తున్నట్ట. ఆయన ఎప్పుడూ యోగ నిద్రే, ఒళ్ళు తిరిగే నిద్ర ఎప్పుడూ లేదు. ఆ నిద్ర ఎవరిని పరీక్షిస్తుందో ఆ యోగ నిద్రలో ఉన్నాడు. ఆసనాలు 2 ఉన్నాయి, తల దగ్గర ఒకటి, పాదం దగ్గర ఒకటి. ఒక్కడు గుర్తు పెట్టుకుంటే మన బతుకు ఏంటో తెలిసిపోతుంది. అక్కడ ముందు వెళ్ళినవాడు దుర్యోధనుడు. ఎలాగో నిద్రిస్తున్నాడు కదా, తర్వాత చూద్దామని నెత్తి దగ్గర ఆసనంలో కూర్చున్నట్ట. అర్జునుడు వెళ్ళి పాదం దగ్గర నిలబడ్డాడు. కూర్చోలేదు కూర్చోండి. కృష్ణవర్మ ఒక్కసారి కళ్ళు తెరిచి, ఎప్పుడు కళ్ళు తెరవాలో అది తెలుసు. కళ్ళు తెరిచి ముందు చూశాడు అర్జునుడు. సహజం కదండి, కళ్ళు తెరవగానే పాదాల దగ్గర ఉన్నవాడు కనబడుతుంది, ఇలా తిరిగితే కానీ తన దగ్గర ఉన్నవాడు కనపడుతుంది. అంటే ఎవడు వినయంతో పాదాలు పట్టుకుంటాడో వాడి మీదే భగవంతుడు చూపుతుంది. అలా చూసాడు. వెంటనే ఎప్పుడు వచ్చావు అన్నాడు. ఓ నువ్వు వచ్చావా అన్నాడు. ఇద్దరు ఎందుకు వచ్చారు అన్నాడు. ఇద్దరు ఒకే కారణం కోసం వచ్చారు. నీ సైన్య బలం నువ్వు మాకు కావాలియా. ఇద్దరు అడిగారు. కానీ కృష్ణుడు ఏం చేశాడు? అలా కుదరదు, నేను ఒక్కడిని ఒకవైపు, సైన్యం అంతా ఒకవైపు, ఏది కావాలో తెలుసుకో. మొదట అడిగే అవకాశం అర్జునుడికి ఇస్తున్నాను అన్నాడు. అక్కడుంది అసలు రహస్యం. అర్జునుడికి గెలిపించాడు. వెంటనే దుర్యోధనుడికి చాలా కోపం వచ్చింది మనసులో. ఏమంటాడు? ఎంతైనా కృష్ణుడు పాండవ పక్షపాతి, అదే అర్జునుడికి అవకాశం ఇచ్చాడు. అర్జునుడు తెలివైన వాడు కనుక ఈ సైన్యం అంతా తీసేసుకుంటాడు. నాకు అక్కడ మిగిలింది అంటాడు కృష్ణుడు. ఈ నేనేం చేసుకుంటాను అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ కృష్ణుడే విభజించి నేను ఇట్టుంటాను, నువ్వు వీళ్ళందరూ ఇట్టుంటారు అనలేదు. అర్జునుడికి అవకాశం ఇచ్చాడు. అంటే అర్జునుడు హృదయం అంటే దుర్యోధనుడికి తెలియడం కోసం చేశాడు. అది తెలుసుకోవాల్సింది. అర్జునుడు తేల్చుకోవాలి కాదు, అర్జునుడు తడుపుకోలేదు. అది గొప్ప విషయం. కాసేపు ఆలోచించి చెప్తాను అనలేదే. సైన్యం అంతా ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, ఏం కావాలి అంటే తడుపుకోకుండా చెప్పాడు, నువ్వు ఉంటే చాలన్నాడు. అది శరణాగతి. అప్పుడు పిచ్చి దుర్యోధనుడు ఏమనుకున్నా అంటే అర్జునుడు పప్పులో కాలేశాడు. కృష్ణుడు ఎంతో చాకచక్యంగా నాకు దక్కకుండా చేద్దాం అనుకున్నాడు. కానీ కృష్ణుడు ప్లాన్ ఫెయిల్ అయింది అనుకున్నాడు దుర్యోధనుడు. అందుకు వాడు దుర్యోధనుడు అంటారు. వాడికి అర్థం కాలేదు. కృష్ణ హృదయం అర్థం కాలేదు, అర్జునుడు హృదయం అర్థం కాలేదు. అంటే శరణాగతుడు హృదయం సామాన్యుడికి అర్థం కాదు. భక్తుడు భగవంతుడు భక్తుడు కాని వాడికి అలా తెలుస్తారండి. అంటే అర్థం కాలేదు దుర్యోధనుడికి. కృష్ణ చేసేదే ఉంది, సైన్యంతో రాలేదు, తీసుకుపోన్నాడు. అద్భుతమైన మాట. నన్ను ఎందుకే ఎంచుకున్నావు అన్నాడు కృష్ణుడు. పైగా నేను ముందే చెప్పాను, ఆయుధం ధరించాను, యుద్ధం చేయను. అది కూడా కండిషన్. ఏదో కృష్ణుడు గారు యుద్ధం చేశాడా 11 అక్షరాలు నాశనం కావడానికి అన్ని రోజులు పట్టదు. అందుకని యుద్ధం చేయలేదు. కొన్నాళ్ళు బతకరించి చెప్పేది వాళ్ళందరినీ కూడా. ఆయుధం పట్టడం యుద్ధం చేయని చెప్పినా సన్నగడేవయ్యా, ఏం బాగుందావు నా దగ్గర అని అంటే, నువ్వు ఆయుధం పట్టక్కర్లేదు నా దగ్గర ఉంటే చాలయ్యా అన్నట్టు. చూడండి, అది గొప్ప విషయం. ఇందులో ఉంది శరణాగతి అంటే. ఇది ఒక్కటి తెలుసుకుంటే శ్రీకృష్ణ శరణమ్మ అర్థమవుతుంది. భగవంతుడు, భగవంతుడి ద్వారా పనిచేసే సైన్యాలు, ఈ రెండే ఉంటాయి ప్రపంచంలో. భగవంతుడు, ఆయన సైన్యములు. సైన్యం అనే మాట కూడా చాలా విశేషమండి. సేన, సా ఇన సేన. ఇన అంటే ప్రభువు అని అర్థం. సేన అంటే ప్రభువు కలవారు అని అర్థం ఇక్కడ. కనుక సేన అంతా ప్రభువును గుర్తు చేస్తుంది. ఒక సేన వచ్చిందంటే ఎవరిది అని తెలుస్తుంది కదా. అంటే వారి అధీనంలో ఉన్నది సేన. ఒకరి అధీనంలో ఉన్నప్పుడు వారికి అది సైన్యం అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ కృష్ణ సేన అంటే భగవంతుని సేన అంటే ప్రపంచంలో ఉన్న సర్వశక్తులు భగవంతుని సేన. మనందరికీ భగవంతుడు కావాలా, భగవంతుని సేన కావాలా? ఇప్పుడే ఎవరు దుర్యోధనుడో ఎవరు అర్జునుడో తెలుసుకోవచ్చు. భగవంతుడు కావాలా, భగవంతుని సేన కావాలా? అబ్బా, ఇప్పుడు అడిగారు కానీ చెప్తున్నారు. కానీ అందరికీ సేనే కావాలి. భగవంతుడి సేన అంటే మనం అనుభవించే సంపదలు, మనం చూసే ప్రకృతి శక్తులు, ఇవన్నీ భగవంతుడి సేనలండి. మనం చూసే అనంతమైన ప్రకృతి శక్తులు, మనం అనుభవించే సర్వైశ్వర్యములు ఆయన అధీనంలో ఉన్నాయి. ఆయన అధీనంలో ఉన్న వాటిని సేనలు అంటారు కదా. కానీ మనం కోరుకుంటుంది ఏంటి? సేనన ఆయన. ఆయనతో పాటు సేనండి అర్జునుడు అలాగే వెళ్ళాడు.
మాకు సేన కావాలి, నువ్వు కావాలి, కానీ అదా ఇదా అని ప్రశ్న వేస్తే ఏం తెచ్చుకుంటాం, అది కావాలి. అది రెండు ఇస్తారు, సందేహం లేదు. కానీ అదా ఇదా ఏదో ఒకటి అంటే ఏం చేస్తాం, అది ఇప్పుడు చెప్పాలి. కృష్ణుడా సేన, ముందు సేన పని కానివ్వండి, ఆఫ్టర్ రిటైర్మెంట్ కృష్ణ గురించి చెప్తామండి, అవునా లేదా? కనుక మన అర్జునుడి పక్షాన ఉన్నామా దుర్యోధనుడి పక్షాన ఉన్నామా తెలుసుకోవచ్చు. అప్పుడు విజయం ఎవరి పక్షాన ఉందో అదే తెలియదు. ఇక్కడ అర్జునుడిని మించిన భాగవతోత్తముడు ఉన్నాడా? అది అద్భుతమైన సన్నివేశం అని. తడుముకోకుండా వస్తే నీతో పాటు సైన్యం అయితే మాకేం పర్వాలేదు, రెండిట్లో ఏదో ఒకటైతే మాత్రం నువ్వే నాకు కావాలి అక్కర్లేదు అన్నాడు. అది గొప్ప విషయం అంటే. నీతో పాటు సంపద ఉంటే పర్వాలేదు, కానీ సంపదలు పోయినా పర్వాలేదు, నువ్వుంటే చాలు. అది విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి అనే మాటకి ఏమన్నది ఇక్కడ. అందుకే నువ్వే చాలన్నాడు. నువ్వే చాలన్న వాడికి కృష్ణుడు ఎన్ని ఇచ్చాడో ఆలోచించాడు. నువ్వే చాలని పట్టుకుంటే ఏం చేశాడు? రథం నడిపాడు. మొత్తం సర్వ జగత్తుని నడిపే పరమాత్మ భక్తుడు రథాన్ని నడిపాడండి, తోలుతున్నాడు. ఆ దృశ్యం చూస్తుంటే పరమ భాగవతోత్తముడైన భీష్ముడు వారికి కళ్ళ నీళ్ళు వచ్చాయి. భాగ్యమయ్యాడు. కృష్ణుడు ఎన్ని మూర్తులు అందమే కాదని కాదు, కానీ పార్థసారథి రూపం అత్యంత సుందరం. ఎందుకంటే భక్తుడు రథం తోలుతున్న భగవంతుడు చూడగలగడం ఎంత గొప్ప విషయం. కనుకనే శరణాగతి అయిన వాడిని రక్షించడంలో పార్థసారథి స్వరూపం కంటే ఇంకే స్వరూపం తార్కాణంగా కనబడుతుంది. త్రిజగన్మోహన నీలకాంతుతన ఉద్దీప ప్రాభాత నీరద బంధు ప్రభమైన చేరముపై రంజిల్ల నీలాలక వ్రత సంయుక్త ముఖావిందమతి శవ్యంపై విజృంభింప మా విజయం చేరుడు వన్నకాడు అది ఆవేశించినప్పుడు పరవశించిపోయి రథాన్ని తోడుతున్న కృష్ణ పరమాత్మ హృదయంలో నిండిపోయి అనుకున్నాడు. బృందావన వాసులు గోధూళి సోకిన పుత్తరాగ్రమ కలిగిన కృష్ణ పరమాత్మను చూశారు. భీష్మ పితామహుడు అజలింఖాముఖ ధూళి దూసర పరిభ్రంశాలకోపేతమై అక్కడ అశ్వధూళి ఆ గుర్రాన్ని తోలుతూ ఉంటే వెళుతున్నట్లు అజలింఖా పరిధూళి దూసర పరిన్యస్తానకోపేతమై రజజాత శ్రమతోయ బిందుయుతమై రాజుల్లు నెమ్మోముతో జయమును పార్థునకిచ్చి వెట్క అని నా శస్త్రాహితం చాలా వచ్చి పోనిచ్చు మహానుభావుని సంప్రార్థించున శాంతము. అప్పుడు గోధూళి అంటుకున్న గోధూళి దూసరిత కోమల గోపవేషం గోపాల బాలక సతీ రణగమ్యమానం అన్న కృష్ణ పరమాత్మని బృందావనంలో చూసాం. ఇక్కడ గుర్రాల కాలి గిట్టల నుంచి రేగిన యుద్ధభూములను ధూళి అంటుకున్నటువంటి ముంగురులతో చిరుచమట పట్టిన ముఖారవిందంతో చెదరిని చిరునవ్వుతో అర్జునుడు రథాన్ని తోలుతున్న కృష్ణ పరమాత్మ యొక్క ముఖం అవసాన కాలంలో నా హృదయంలో నిలబడుగాక అని ధ్యానిస్తున్నాడు. శ్రీకృష్ణ శరణం మమ అనుకుంటూ భీష్ముడు అంటే శరణు వేడిన అర్జునుడికి అభయమిచ్చిన స్వరూపాన్ని శరణాగతిని ప్రార్థిస్తున్నాడు భీష్ముడు. అంటే ఆ రూపం ఎంత మధురం అంటే, ఆ రథాన్ని తోలుతున్న రూపం అంత గొప్పది. అంతేగాదు తన శరణు వేడినందుకు అర్జునుడికి కృష్ణుడిచ్చిన గొప్ప ఉపకారం గీతోపదేశం. అది మర్చిపోవద్దు. ఎందుకంటే నన్ను శరణు వేడిన వాళ్ళని తరింపజేస్తాను మాట చెప్పాడు కదా. సర్వశాస్త్ర సారమైన భగవద్గీత బ్రహ్మ విద్యా శాస్త్రం లభించింది అర్జునుడికి. కానీ కృష్ణుడిని ఎంచుకున్న అర్జునుడికి ఏం లభించిందయ్యా అంటే యుద్ధంలో విజయం అనేది ఐహికం, జీవుడికి లభించింది గీతోపదేశం. ఇది తెలుసుకోవాల్సింది. ఇంకేం కావాలి? ఏ శాస్త్రం వింటే మరొక శాస్త్రం అక్కర్లేదో, ఏ శాస్త్రం జీవితం యొక్క పరమార్థాన్ని ప్రసాదిస్తుందో ఆ శాస్త్రాన్ని అర్జునుడికి బోధించాడు. ఎందుకు? నాకేమీ అక్కర్లేదు, నువ్వే కావాలనే శరణాగతి వల్ల బోధించినది భగవద్గీత శాస్త్రాన్ని బోధించాడు కృష్ణ పరమాత్మ. అటువంటి ఆచార్యమూర్తి అయిన కృష్ణుడు శరణాగతుడికే మోక్షకారణమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించాడు. అందుకే చిట్ట చివరికి అర్జునుడు ఏ విధంగా కృష్ణుడిలో ఐక్యమయ్యాడో వర్ణిస్తారని భారతంలో. పరమాత్మలో ఆ నారాయణ తేజస్సు దగ్గరికి ఏ విధంగా చేరుకున్నాడో వర్ణిస్తారు. అలాంటి శరణాగత భక్తుడు అర్జునుడు. అంటే తన శరణవేణి వాడికి ఐహికంగా విజయం తెచ్చిపెట్టడమే కాదు, ఆ జీవుడికి పారమార్థికమైనటువంటి కైవల్యాన్ని కూడా ప్రసాదిస్తాడు కృష్ణ పరమాత్మ. అందుకే సర్వవేద సారమైన భగవద్గీత, సర్వ ఉపనిషత్ సారభూతమైన భగవద్గీతని అర్జునుడికి ఉపదేశించాడే, అది చాలదా? కృష్ణావతారంలో ఆచార్యమూర్తిగా ఉన్న స్వరూపమే ఒక పరిపూర్ణమైన పరాకాష్ఠకు చెందిన రూపంగా భావించారు. అదే ధ్యాన శ్లోకంలో కరకలిత నిదర్శితాత్మముద్ర పరికలితోన్నత బర్హిబర్హ చూడ ఇతరకర గృహీత వ్యత్రతోత్ర మమ హృది సన్నిధి మతనోతు కృష్ణ. ఎలా బోధిస్తున్నాడు గీతనంటే అక్కడ ధ్యానించాడండి. శరణాగతులై మోకాళ్ళ మీద కూర్చొని నిలబడి నమస్కరిస్తూ ఉన్నాడు అర్జునుడు.
ఎదురుగా నిలబడ్డాడు పరమాత్మ. చేతిలో చర్నాపాలు పెట్టుకున్నాడు, ఎడం చేత్తో అది పట్టుకున్నాడు నడుము కానించి. కుడి చేతిని చిరుముద్రగా పట్టి హృదయం దగ్గర పెట్టుకుని పింఛము ధరించినటువంటి అందమైన ముఖంతో చిరునవ్వు చిందిస్తూ గీతోపదేశించే కృష్ణ పరమాత్మ నా హృదయంలో ప్రకాశించగాక అని యోగులు ధ్యానిస్తారు ఆ స్వరూపాన్ని. అటువంటి గీతాచార్యుడైన కృష్ణ పరమాత్మ అక్కడుంటే ఆయన శరణి వేడి ఆయన బోధతో కర్తవ్యనిష్ఠులైతే అన్నైశ్వర్యాలు అక్కడే ఉంటాయి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ. అంతా గమనించిన సంజయుడు ఇచ్చిన తీర్మానం ఇది. ఇక్కడ అన్ని యోగములకు ఈశ్వరుడు ఆయన. ఎంత మంచి మాట చెప్పండి. ఆ యోగేశ్వర అనే మాట చాలా విశేషం. యోగీశ్వరుడు ఆయనే, యోగేశ్వరుడు ఆయనే, యోగీశ్వరేశ్వరుడు ఆయనే. యోగీశ్వరేశ్వర అనే శబ్దం కూడాను సుఖమహర్షి వాడాడు కదా. యోగులకు ఈశ్వరుడు, యోగములకు ఈశ్వరుడు. యోగములు ఎన్ని ఉన్నాయో ఒక్కొక్కడు యోగం బట్టి ఒక్కొక్క యోగంలో ఉంటారు, అంతే కదా. ఎవడు యోగం బట్టి, ఒకటి ధ్యాన యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం. ఏ యోగం గొప్పదంటే అన్ని యోగములేగా, అన్ని గొప్పలే. అన్ని యోగములకు గమ్యమైన ఈశ్వరుడు ఎవడు? అతడు యోగేశ్వరుడు. నువ్వు ఏ యోగాన్ని ఆశ్రయించావో ఆ యోగంలో నిన్ను క్షేమంగా ఉంచి గమ్యాన్ని తెచ్చేవాడే యోగేశ్వరుడు. యోగక్షేమం వహామ్యం అని చెప్పారు మహానుభావుడు. యోగేశ్వరుడు యోగములకు గమ్యమైన ఈశ్వరుడు. యోగములో ఉన్నవాన్ని యోగములో క్షేమంగా నడిపించే ఈశ్వరుడు. యోగులకు ఈశ్వరుడైన కృష్ణ పరమాత్మ అక్కడ ఉంటే, ధనుర్ధరుడైన అర్జునుడు ఆ పక్కన ఉంటే, ధనుర్ధరుడైన అర్జునుడు అన్నాడు, చాలా గొప్ప మాట. ధనుసు విడిచిపెట్టిన అర్జునుడు కాదు. ధనుస్సు విడిచిపెట్టిన అర్జునుడు విషాద యోగంలో ఉన్నాడు. సాంఖ్య యోగం నుంచి చివరికి మోక్ష సన్యాస యోగం అయిపోయిన తర్వాత ధనుర్ధరుడైన అర్జునుడు వచ్చాడు. అంటే కృష్ణుని మాటతో ప్రభావితుడై ఆయన బోధని మనస్సులో పెట్టుకుని నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అని చెప్పి ధనుస్సు పట్టుకున్న అర్జునుడు. అంటే కృష్ణ పరమాత్మని శరణు వేడి ఆయన వల్ల జ్ఞానం పొంది కర్తవ్యనిష్ఠుడైనటువంటి సాధకుడు అర్జునుడైతే ఆయన యోగములకు గమ్యముగా నిలబడ్డాడు కృష్ణుడు. వీళ్ళిద్దరూ ఎక్కడుంటారో అక్కడ ఐశ్వర్యము, సంపద, జ్ఞానము సర్వము సిద్ధిస్తాయని చెప్పాడు మహానుభావుడు సంజయుడు. అది గీతా తాత్పర్యంగా మనం దర్శిస్తున్నాం. కనుకనే కృష్ణ శరణాగతి వేడినటువంటి జన్మించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అర్జున భీష్మాదుల వరకు ఎవరైతే శ్రీకృష్ణ శరణం మమ అని జీవించారో వారందరిని అనుగ్రహించినటువంటి స్వరూపము ఆ పరమాత్మ శ్రీకృష్ణుడిని మనం శరణ వేడుతూ గోవింద గో పాలక అన్నాం కదా. గోశబ్దములకు వేదములు, వేద ధర్మములు అర్థం తీసుకుంటే ఆయన గోపాలకుడు, గోవిందుడు. కనుక వేద ధర్మాన్ని రక్షించేవాడు. వేద ధర్మాన్ని రక్షించాలి. ఎందుకు ప్రార్థించాలంటే వేద ధర్మం విశ్వాన్ని రక్షిస్తుంది కనుక వేద ధర్మాన్ని రక్షించి మనం ప్రార్థించాలి. ఎందుకంటే రక్షణ ఆయన స్వభావం కనుక స్వామిని మనం ప్రార్థిస్తూ గో వర్ధనం, ఏదైతే ఈ వేద రూప ధర్మాన్ని వర్ధిల్ల చేస్తుందో ఆ వ్యవస్థని రక్షిస్తూ తద్వారా మనల్ని కాపాడేటువంటి శ్రీకృష్ణ పరమాత్మని శరణ వేడుతూ ఇటువంటి వేద పరిషత్ సభలో ఒక్కసారి శ్రీకృష్ణ లీలలని స్మరిస్తూ శ్రీకృష్ణ శరణం మమ అని నోరారా మనసారా అనుకోవడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ఇంకా ఆచరించడమే తర్వాత అన్నట్టుగా పలు ఉదాహరణలతో మనకి మార్గదర్శనం చేసిన గురువు గారి కృతజ్ఞతలు. మనం ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు. ఎవరికి నచ్చిన ఉదాహరణ వాడు తీసుకోవచ్చు. ఇంకా ఆచరించడమే మనం ముందున్న కర్తవ్యం. అది ఆచరించిన వారు ధన్యులు అవుతారు. దానికి ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పారు. మీ మంచి ప్రవర్తన ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు అండి. ఇప్పుడు మన వ్యాసశాస్త్ర పరిషత్ కార్యదర్శి శ్రీ రామచంద్రమూర్తి గారిని, అలాగే అమెరికా చాప్టర్ రిప్రజెంటేటివ్గా వచ్చిన శ్రీ గంగారామ గారిని మన గురువు గారిని సత్కరించడానికి వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రామచంద్రమూర్తి గారు, శ్రీ గంగారామ గారు. ఇప్పుడు కోర్ట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి శ్రీ ఎంఎస్ఎం మూర్తి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. ఇప్పటిదాకా శ్రద్ధగా విని మీ అందరూ సహకరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.
శ్రీ మూర్తి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. స్వభావ మేము కోరిన వెంటనే మా ఆహ్వానం మన్నించి ఈ రోజున ఇక్కడికి వచ్చి మనకి మంచి వాక్యం వినిపించిన ప్రవచనకారులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి ముందుగా మా వేదశాస్త్ర పరిషత్ తరఫున నమస్కారపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇంతటి మంచి ఆడిటోరియం మాకు ఈ సభ నిర్వహించడానికి ఇచ్చినటువంటి శ్రీ విశ్వనాథ భాస్కర్ రామ్ గారికి అనేక ధన్యవాదములు. ఈనాటి కార్యక్రమాన్ని ముందుకు నడిపించడంలో మాకు అనేక సలహాలు, సూచనలు, సహకారాలను అందించిన డాక్టర్ శ్రీ టివి నారాయణరావు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇంతకు పూర్వం కార్యవర్గ సభ్యులైన కొంతమందిని ఈరోజు మనం సన్మానించుకున్నాం. వారందరూ తమ వయస్సును కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి మనతో ఈ రోజున వారికి సత్కారం జరుపుకునే అవకాశం కల్పించినందుకు వారికి మా ధన్యవాదాలు. ఇంకా ఈనాటి కార్యక్రమాలని కవర్ చేయడానికి వచ్చిన CCTV ఛానల్ మరియు పత్రికా విలేకరులందరికీ మా ధన్యవాదాలు. అనేక ఇవాళ స్వస్తి వాక్యాలు ఇచ్చినటువంటి శ్రీ దత్తాత్రేయ ఘనాపాటి గారు ఇక్కడ ఉన్నట్టున్నారు. వారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈనాటి సభకి వచ్చి ఈ సభను విజయవంతంగా జరిపించినందుకు భక్తజనులందరికీ మా నమస్కారాలు. వేదిక నాలెడ్జ్ పేరుతో మీరు రాసినటువంటి ప్రవేశించారు. Trains